This conference will now be recorded. So, good evening, guys. From the earlier classes, we discussed about sketcher module. మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం లైన్ అండ్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నాం and then we are going to discuss today about the tools, predefined tools and so initially we have to go for the start menu. Sketcher loki వెళ్ళాలంటే you have to go for the start menu bar. So here mechanical design you can have the mechanical design and go for the sketcher module. If you click on the sketcher module, the new pop-up window will be open. So no dialog box will be open. That is a new part in the name of new part. So here you can give the name which is required for the so if you want to draw a bike part లో ఒక పార్ట్ డ్రా చేయాలనుకుంటే సో స్పెసిఫిక్ నేమ్ అనేది దానికి ఇవ్వాలన్నమాట. సో ఐడెంటిఫికేషన్ కోసం మనం ఒక నేమ్ ఇస్తాం. సో హియర్ యూ కెన్ మేక్ the name as A1. So it redirected to the interface that is something scale part design లో కానీ సర్ఫేస్ లో కానీ దీంట్లో దాంట్లోకి వెళ్తుంది అనమాట. సో డైరెక్ట్ గా సెర్చ్ ఓపెన్ అవ్వదు. There you have to select a plane or else an axis. ఏదో ఒక యాక్సిస్ we have different types of two types of systems are there. One is the plane based system and another one is the axis based system. If you see the uh, plane y z plane and z plane are there, and if you see how we can create the axis system, so I'm going to tell about that. So ఇనిషియల్లీ యూ హ్యావ్ టు డ్రాగ్ దిస్. మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే మీకు ఆ బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది కదా, అది తెలుసు కదా మీకు. సో ఐఎమ్ గోయింగ్ టు హైడ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ హైడ్ చేసేసుకున్నాను. దెన్ యూ కెనాట్ డిలీట్ దెమ్. మీరు ఇవి డిలీట్ చేయలేరండి. ఒకసారి గమనిస్తే నేను హైడ్ చేసుకున్నాను తప్పితే డిలీట్ అవ్వలేదు, డిలీట్ చేయలేదు. ఇఫ్ యూ సీ హియర్ ఇన్ ద స్పెసిఫికేషన్ కి కాంట్ డు డిలీట్. సో for being visibility, I can make them to be hide చేసుకున్నాను. Then you have axis system here. Then you have to select the axis system. Axis system click చేయగానే you can have this type of axis and you have to give the origin here. That is origin దగ్గర మనం create point అనేది click చేయాలి. Or else first of all you can click on this create point దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకొక మీకు డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దేర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ 0 0 0. ఎక్స్ యాక్సిస్ లో 0, వై యాక్సిస్ లో 0 అండ్ జెడ్ యాక్సిస్ లో 0 ఉండాలి. పాయింట్ టైప్ అనేది ఉంటుంది కదా, దీంట్లో వచ్చేసి మనకు కోఆర్డినేట్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ దెర్ ఈస్ నో పాయింట్, there is no selection of no on curve, on plane, on surface. సో వీటన్నిటికీ డిఫరెన్సియేషన్ మళ్ళీ మీకు పార్ట్ డిజైన్ లో వెళ్ళినప్పుడు మీకు డిఫరెన్సియేషన్స్ చెప్తాను. సో హౌ టు ద పాయింట్స్ అనేవి. సో ఎగ్జాక్ట్ గా కోఆర్డినేట్ సిస్టమ్ అనేది పెట్టండి. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఎనీ డు నాట్ చేంజ్ ఎనీథింగ్, చేంజ్ చేయొద్దు. డిఫాల్ట్ గా ఏదైతే ఉందో అదే పెట్టండి. దెన్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఆరిజిన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో వెన్ యూ క్లిక్ ఆన్ ద ఆరిజిన్ పాయింట్ ని ఏదైతే మనం పాయింట్ తీసుకున్నామో సో దట్ విల్ బి ద అవర్ ఆరిజిన్. అండ్ హియర్ ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ జెడ్ యాక్సిస్ కానీ ఏమి సెలెక్ట్ చేయొద్దు. లీవ్ దట్ నార్మల్లీ. అండ్ యూ కెన్ హ్యావ్ దిస్ యాక్సిస్ సిస్టమ్. యాక్సిస్ సిస్టమ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్, యాక్సిస్ రొటేషన్ అండ్ Euler's angle అని చెప్పేసి. సో we
we have to go for the standard system only and click on OK here, right? Then it will be placing మనకి ఇందాక క్లమ్జీగా ఉంది కదండి. సో 3 యాక్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ క్లమ్జీగా ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తే దేనికి దానికి డిఫరెన్స్గా కనిపిస్తుంది. సో ఆరిజిన్ అనేది ఒకటి ఉంది. సో సో XY అనే ప్లేన్, ఇది కూడా ప్లేన్ అండి. సో XY అనే ప్లేన్, ZY అనే ప్లేన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ అండ్ ప్లేన్ సిస్టమ్స్? ప్లేన్ సిస్టమ్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో యూ డోంట్ హ్యావ్ అన్ ఆరిజిన్ అనేది ఉండదు. బట్ when you selected the plane, then the axis system మనకి ఒక కోఆర్డినేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ దెర్ ఇస్ అ కోఆర్డినేట్స్ విత్ జీరో మనకి కోఆర్డినేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ అకార్డింగ్ టు దిస్ యూ కెన్ మేక్ డ్రాయింగ్ టు బి, మనం ఏదైనా డ్రాయింగ్ చేయాలి అంటే యూ కెన్ పాసిబుల్లీ మేక్ అదే పొజిషన్ స్కెచ్ని మనం యూజ్ చేయొచ్చు విత్ దీస్ యాక్సిస్ సిస్టమ్. ఇఫ్ యూ సీ హియర్, నేను ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద వర్టికల్ యాక్సిస్ అండ్ హారిజంటల్ యాక్సిస్. నేను వీటిని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ద పొజిషన్ స్కెచ్లో ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే పొజిషన్స్ని మనం స్వాప్ చేయొచ్చు. ఇఫ్ యూ సీ హియర్, the horizontal and the vertical positions and horizontal positions are changed here, right? If I'm deactivating this swap option, then you can observe the changes. That is via vertical axis and vertical and horizontal axis and horizontal, and I can manage to reverse the horizontal direction and reverse the vertical direction with coordinates of geometrical set. మనం ఏ కోఆర్డినేట్ లో డ్రా చేయాలి డయాగ్రామ్ అనేది we can choose them by using the position sketch. And if you use the normal sketch only, డ్రా చేస్తే ఏమవుతుంది? సో ఇఫ్ యూ సీ నార్మల్ స్కెచ్ క్లిక్ చేయగానే ఇట్ విల్ టేక్ డైరెక్ట్లీ ఇంటూ ద స్కెచర్ మాడ్యూల్ డైరెక్ట్ గా వెళ్తుంది విత్ నో చేంజెస్. మనం ఏదైతే పొజిషన్ ఇచ్చామో ఆ పొజిషన్లోకే ఉంటుంది. సో రిక్వైర్డ్ పొజిషన్లోకి మనకు వెళ్ళదండి. సో బికాస్ ఆఫ్ దట్ వీఆర్ యూజింగ్ ద స్కెచ్ పొజిషనింగ్ ఓన్లీ. రిమెంబర్ దిస్, స్కెచ్ పొజిషనింగే మనం ఎక్కువ యూజ్ చేస్తాము. ఫర్ ద ఇంట్రడక్షన్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ యూజింగ్ ద sketch tool. And you can see here, already in the earlier classes we discussed about the point, different types of points and different types of lines, right? And here we have the profile. Here it is predefined profiles. Click on this. When you enlarge this icon, then you can observe this. There are number of tools are there. మనకి చాలా నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి సబ్ ఎలిమెంట్స్ కింద మనకు వస్తాయి. సో విత్ దీస్ టూల్స్ వీ కెన్ మేక్ ద డ్రాయింగ్ టు బి ఇన్ స్పెసిఫిక్ మోడల్. సో ఏదైతే మన మోడల్ కావాలనుకుంటున్నామో ఆ మోడల్లోకి మనం డ్రా చేయడానికి వీటిని యూజ్ చేసుకొని డ్రా చేయొచ్చు అనమాట. లైక్ వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ద రెక్టాంగిల్ అనేది మనం ఎలాగైనా డ్రా చేయొచ్చు. So if you see here, it is a normal rectangle, and then it is a oriented rectangle, and with the here it is a parallelogram. You all know that parallelogram అనేది ఒక certain angle తో ఉంటుంది. And then here it is a elongated hole, and it is a cylindrical elongated hole, and a keyhole, and a hexagon, and it is a centered rectangle, and it's a center parallelogram, right? So here we are going to make simple గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీటి గురించి. సో హౌ వీ కెన్ డ్రా దిస్ rectangles అనేసి. సో ఇఫ్ యూ సీ హియర్, మనకి ఇది మనం ఒక రెక్టాంగిల్ని సెలెక్ట్ చేయగానే, రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేయగానే
if you see that sketcher tool లో మనకి ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ వర్టికల్ పాయింట్స్ అనేవి హారిజంటల్ వర్టికల్ పాయింట్స్ అనేవి క్లిక్ అయినాయి కదా. సో బై యూజింగ్ దీస్ కోఆర్డినేట్ సిస్టమ్, కోఆర్డినేట్స్ మనం యూస్ చేసి చేయాలి అంటే వీ కెన్ మేక్ కదా. ఓకే, వీ కెన్ మేక్. సో 0 ఇవ్వండి అండ్ దెన్ క్లిక్ ఆన్ ద ట్యాబ్ హియర్, 0 ఇవ్వండి. దెన్ ది సెకండ్ పాయింట్ అడుగుతుంది. సెకండ్ పాయింట్లో మనం ఏమి ఇస్తాం, మళ్ళీ అదొక 10 mm ఇవ్వండి. సో యూ హ్యావ్ టు క్లిక్ హియర్ 10 mm. వర్టికల్ డైరెక్షన్లో ఎంత ఇవ్వాలి, సో దట్ విల్ బి అవర్ చాయిస్. వర్టికల్ డైరెక్షన్లో కూడా 10 mm ఇస్తాం. సో యూ కెన్ సీ హియర్ మీకు డైరెక్ట్గా రెక్టాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ఎ స్క్వేర్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ బికాస్ హైట్ అండ్ విడ్త్ ఆర్ సేమ్. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి రెక్టాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది కదా. సో విత్ ద లెంత్ అండ్ ద రాయల్ విడ్త్. సో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, ఈ పాయింట్ 0 0 ఇచ్చాను అండ్ ఐ హ్యావ్ గివెన్ ద సెకండ్ పాయింట్ యాజ్ 10 versus 10, right? So here it is formed with certain distance. So మళ్ళీ ఇంకొకటి దానికి ట్రై చేద్దాం. సో అది 0 0. So here you can have another option, that is width and height. Width and height అనేది రెండు ఆప్షన్స్ వచ్చినాయి. సో we can manage them too. vertical so if you see here it will be useful only in the 3-dimensional objects. 3-dimensional objects లోనే మనకి మిగతా అన్ని డిస్ప్లే అవుతాయి. అండ్ హియర్ యూ కెన్ సీ, సో 12 mm హైట్ తో మనకి ఒక లైన్ అనేది క్రియేట్, 12 mm లెంత్ తో మనకు ఒకటి క్రియేట్ అయింది. అండ్ 10 mm హైట్ తో ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. బై యూజింగ్ దిస్ by using only coordinate system to యూజ్ చేసి మనం ఇలా డ్రా చేయొచ్చు. or else you have to go for directly we can make the drawing first. మనకు కావాల్సిన పొజిషన్లో, ఎక్కడైనా పొజిషన్లో you can make the point and drag them and give the placement where you have to end the position. సో ఎక్కడైతే పొజిషన్ ఎండ్ చేయాలో అక్కడికి మనం స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇచ్చేస్తే యూ కెన్ make the rectangle. So for these changes, if you gonna change them, మీరు ఇక్కడ చేంజ్ ఇవ్వాలి అంటే you can have the coordinates, constraints లో మీరు వాల్యూ అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో if you have if you double click on the value, then the dialog box will be open. That will there you can change the values with the required dimension, right? 20 mm ఇచ్చారనుకోండి, it will goes to 20 mm, right? సో 20 mm దాకా నాకు లెంత్ అనేది పెరిగిపోయింది. సో likewise you can make the changes and you can make the rectangles. రెక్టాంగిల్ మనకి ఎంత mm లో కావాలి, ఎంత width లో కావాలి అనేది మనం డైరెక్ట్ గా వాల్యూస్ అనేవి ఇవ్వచ్చు. This is all about the rectangle, and you can make the constraint. ఇది constraint అవ్వాలి అంటే ఏం చేయాలండి, you have to give the values. మీరు మళ్ళీ height values ఇవ్వాలి. So that will be from the horizontal నుండి ఎంత distance లో ఉంది. So if I am giving this from the origin నుండి ఇవ్వగానే it will turns into the green color, right? Green color లో ఎందుకు వచ్చింది అండి, so it is in the origin point నుండి ఒక certain distance కి నేను ఇది ఫిక్స్ చేశాను. సో it is considering that it will not move from further, ఇంకా ఫర్దర్ గా మూవ్ అవ్వదు కాబట్టి, సో ఇట్ విల్ టేకింగ్ యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్ అండ్ షోయింగ్ ఇన్ ద గ్రీన్ కలర్, రైట్?
if I selected this line and make it to the distance, the entire diagram will be in the green color. Why? Because already we are given that the values here, right? 20 mm and the 25 mm అనేది మనం already ఇచ్చేసాం. So from this is distance to this distance, it is 20 mm, and uh, from the origin to the starting line. సో ఇక్కడ వర్టికల్ లైన్ అనేది ఏదైతే ఉందో, ఫస్ట్ వర్టికల్ లైన్ ఏదైతే ఉందో దానికి 7.395 అనేది డిస్టెన్స్ అనేది. సో ఫ్రమ్ దేర్ టు ది ఎండ్ ఆఫ్ ది లైన్ ఎంత ఉందండి? 25 mm. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అది చైన్ డైమెన్షన్ లో ఉండొచ్చు, దేంట్లో అయినా ఉండొచ్చు, బట్ ఇట్ విల్ బి completely having the dimensions, right? Dimensions are completely on. So it is showing in the green color. Okay, it means everything is in a iso constant. So if you see here, there is another tool that is called as the tools. In these tools we have so దీంట్లో మనకి ఒక టూల్ ఉంటుంది. సో యు సీ హియర్ 2D యానిమేషన్. దీంట్లో ఏంటంటే స్కెచ్ సాల్వింగ్ సొల్యూషన్ అండ్ స్కెచ్ అనాలిసిస్ అని రెండు ఉంటాయి. if you go with the sketch solving solution, when you click on the sketch solving solution, it should be in the iso constraint zone. ISO constraint లోనే ఉండాలి. సో బికాస్ why? Because అంటే సో if the diagram is in the under constraint or else, so 3 types of constraints అనేవి ఉంటాయి మన దగ్గర. సో in this in the KITIA there are three types of constraints in the sketcher module. Sketcher module లో 3 types of constraints ఉంటాయి. వాటిలో ఏంటంటే అండర్ కన్స్ట్రెయింట్, ఒకటి అండర్ కన్స్ట్రెయింట్, ఒకటి ఓవర్ కన్స్ట్రెయింట్, ఒకటి ఐసో కన్స్ట్రెయింట్. సో ఐసో కన్స్ట్రెయింట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఐడెంటికల్లీ విత్ ద ఆరిజిన్ దగ్గర నుండి మనకి సమ్ డిస్టెన్స్ లో ఇంత డిస్టెన్స్ లో ఇచ్చాము, ఇంత డిస్టెన్స్ లో ఉంది అనేసి క్లియర్ కట్ గా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ అ ప్రొఫైల్ దట్ అది డయాగ్రామ్ అవ్వచ్చు, దట్ we can call it as a profile అనేది మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫైల్ అనేది కన్స్ట్రైన్ అయిపోయింది, ఫుల్లీ కన్స్ట్రైన్ అయ్యిందా లేదా అంటే, సో if this is in a fully constraint, then the diagram is showing that iso constraint. If not, anything is going to be so see, నేను ఇది డిలీట్ చేసేస్తాను. సో నేను ఇది డిలీట్ చేసేస్తాను, చూడండి. ఇది డిలీట్ చేయగానే and then I'm going to use the sketch solving solution. Sketch solving solution ni nenu enable chesanu. So if you see here, it is showing that under constraint అని చూపిస్తుంది. Why? Because it is missing the constraint with the origin point నుండి నా constraints అనేవి కొన్ని ఇవ్వలేదు. So likewise it is showing. So if I am going to make this constraint to be this value to be constrained, ఈ వాల్యూని కన్స్ట్రైన్ చేసేసాను. దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ స్కెచ్ సాల్వింగ్ సొల్యూషన్ మళ్ళీ చేస్తే నాకు ఐసో కన్స్ట్రైన్ వచ్చింది. అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ దిస్ స్కెచ్ అనాలిసిస్ లోకి వెళితే the dialog box will be open, and here different types of there are 3 types of objects are there: the geometry and user edge and diagnostics. So we can check the sketch with this geometry and diagnostics. If you see here, the entire in the sketcher module, when you go to part design like వెళ్ళినప్పుడు, so everything we are drawn in this sketcher module. పార్ట్ డిజైన్ లోకి వెళ్ళాలి అంటే, సో ఇట్ హ్యావ్ టు బి క్లోజ్డ్ పార్ట్. సో మళ్ళీ చెప్తున్నాను, వినండి, క్లియర్ గా వినండి. సో పార్ట్ డిజైన్ లోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ద స్కెచ్ షుడ్ బి క్లోజ్డ్, అది క్లోజ్ లోనే ఉండాలి. వేర్ ఎల్స్ యూ కెన్ గో విత్ సర్ఫేస్ డిజైన్ లోకి వెళ్తే షుడ్ నాట్ హ్యావ్ టు మేక్ క్లోజ్డ్ ప్రొఫైల్ మనం చేయాల్సి ఉంటుంది. బట్ whereas we have to go for the part design లోకి వెళ్ళాలి అంటే you have to go for the sketcher mode first. దాంట్లో గీసిన స్కెచెస్ అన్ని కూడా క్లోజ్డ్ ప్రొఫైల్స్ లోనే ఉండాలి.
the every profile is in a closed profile. And the diagnostics లో మనకి పాయింట్ టు లైన్ ఆర్ ఆఫ్సెట్ ఏదైనా కాదు. సో there are bunch of there are number the recorded moves there. సో ఏదైతే ఆపరేషన్స్ మనం ఇచ్చామో, ఏదైతే కమాండ్స్ మనం ఇచ్చామో, everything will be entered here. సో ఇవన్నీ కూడాను మనకి ఐసో కన్స్ట్రైన్ లోనే ఉండాలి. If anything is in under constraint or over constraint లో ఉన్న under constraint లో ఉన్న you have to check for the diagram check చేసి మళ్ళీ you have to make sure that everything is in ISO constraint. Remember this, why we are using this ISO constraint అని మీకు ముందర తెలుస్తుంది. So if I am making the value to be over constraint లోకి వెళ్ళాను అనుకోండి. So if you select this sketch solving solution కొట్టంగానే మనకి ఓవర్ కన్స్ట్రైన్ అని చూపిస్తుంది కదా. సో దెన్ when I am going to sketch solving solutions, sketch analysis లోకి వెళ్తే the profile is closed profile, only profile అనేది closed profile లోనే ఉంది. But when I am going to diagnostics, some పాయింట్ 1 అనేది అండర్ కన్స్ట్రైన్ లో ఉంది, అండ్ లైన్ అనేది ఓవర్ కన్స్ట్రైన్ లో ఉంది, లైన్ 2 అనేది ఓవర్ కన్స్ట్రైన్ లో ఉంది. సో లైక్ వైజ్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ with these only while I am giving the length to line 2 అనేది మనం ఇంకొక ఎక్స్ట్రా డైమెన్షన్ ఇచ్చామనుకోండి. సో it will disturb all the diagram. So you are seeing that like అండర్ కన్స్ట్రైన్ లోకి వచ్చేసింది, లైన్ 1 అనేది ఓవర్ కన్స్ట్రైన్ లోకి వచ్చేసింది, అండ్ లైన్ 2 అనేది ఓవర్ కన్స్ట్రైన్ లోకి వచ్చింది, లైన్ 3 ఓవర్ కన్స్ట్రైన్ లోకి వచ్చింది, లైన్ 4 అనేది అండర్ కన్స్ట్రైన్ లోకి వచ్చింది. లైక్ వైజ్ ప్యారలలిజం కూడా ఓవర్ కన్స్ట్రైన్ అండ్ ఇన్కన్సిస్టెన్స్ అనేది ఒకటి వచ్చింది చూడండి. లైక్ వైజ్ everything that will be goes under constraint or over constraint. సో ఓవర్ కన్స్ట్రైన్ కానీ అండర్ కన్స్ట్రైన్ కానీ అయితే ఏమవుతుంది అంటే, ఇఫ్ ఇట్ విల్ బి డిస్కస్డ్ ఆన్ ఎనీథింగ్ వీఆర్ డ్రాయింగ్ చేసేటప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. సో ఇట్ విల్ బి డిఫికల్ట్ టాస్క్ టెల్ యూ హియర్. ఇక్కడ నుండి చెప్పడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో this is the rectangle, and you have the orientation rectangle, right? Oriented rectangle means you can have in this rectangle only 2 points are there. So ఒక 2 points మనం క్లిక్ చేయగానే మనకి వచ్చేసింది. But in this orientation rectangle you can have this 3 points. With these 3 points we can make the diagram. So ఏదైనా ఒక 3 points ని యూస్ చేసి మనం ఒక రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దట్ విల్ బి ఇఫ్ యూ హ్యావ్ సో ఇది మనం ఇలాగా హారిజంటల్ గా కానీ వర్టికల్ గా కానీ ఇట్లాగా యాంగులర్ గా కూడా మనం డ్రా చేయొచ్చు అనమాట. విత్ దీస్ నార్మల్ రెక్టాంగిల్ వి కాంట్ డూ దట్. మనం ఓన్లీ స్ట్రైట్ రెక్టాంగిల్స్ మాత్రమే డీల్ చేయగలం. సో విత్ దీస్ ఓరియంటేషన్ రెక్టాంగిల్ like you can call it as orientation rectangle తో మనం ఏం చేయొచ్చు, we can make the angular rectangles also. సో దాన్ని angular rectangles కూడా మనం మార్చొచ్చు అన్నమాట. when you have the parallelogram then you can make only parallel మనం స్ట్రైట్ గా గీలేము. then you can make the parallelogram లాగానే డ్రా చేయగలుగుతాం. సో లైక్ వైజ్ we can make parallelograms, and here elongated hole అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో when we are drawing the diagrams లో మనకి బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, elongated holes will be I have to select the first point అని సెలెక్ట్ చేసుకోవాలి. then we can drag the required dimension దాకా మనం దాన్ని
width ఇవ్వచ్చు అనమాట. సో దెన్ యూ హ్యావ్ టు మూవ్ ద కర్సర్ అప్ ఆర్ డౌన్, అప్కి కానీ డౌన్కి కానీ ఇవ్వచ్చు. సో ఇట్ విల్ ఇండికేటింగ్ దట్ దిస్ ఈస్ ద లెంత్ అండ్ దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ హోల్. ఎలాంగేటెడ్ హోల్ ఏదైతే ఉందో సో దానికి మనం హోల్ రేడియస్ అనేది ఇస్తున్నాం అనమాట. సో యూ కెన్ మేక్ ద రేడియస్ whenever you can make the radius to be bigger, then the elongated hole will be to move further also, further ga move. So likewise, right? సో ఈ లెంత్ అనేది ఎంత ఇవ్వాలి, ఎంత ఇఫ్ యూ చెక్ దిస్, సో ఈ లెంత్ ఎంత ఇవ్వాలి అనేది we can manage here, ఎంత ఇవ్వచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ మనం డయాగ్రామ్లో డ్రా చేయకుండా మనం కన్స్ట్రెయిన్ ఇవ్వకుండానే ఇఫ్ యూ గివ్ ద రేడియస్ దెన్ ఆటోమేటికలీ కన్స్ట్రెయిన్స్లో నుండి మనం ఇవ్వకుండానే యూ కెన్ హ్యావ్ దిస్ వాల్యూ, ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ when you are selected the elongated hole, the sketch tool, in this sketch tool you can directly give the radius value. Radius అనేది 5 mm ఇచ్చాను, 5 mm and first center height value ఒక 10 mm ఇచ్చాను. సో దెన్ వర్టికల్ వాల్యూ ఎంత ఇవ్వాలి, సో వర్టికల్ వాల్యూ కూడా నేను ఒక 10 mm ఇచ్చాను. అండ్ క్లిక్ ఆన్ ద ట్యాబ్ వాల్యూ, దెన్ సెకండ్ వాల్యూ హైట్ అడుగుతుంది. సో that is going to be 10 mm and so ఇది ఒక 25 and then horizontal value should be 10 mm. so because నాకు స్ట్రైట్ గానే కావాలి, or else you can make the value to be 20 mm ఇచ్చాను అనుకోండి నేను, దెన్ యూ కెన్ సీ ఎంటర్ కొట్టంగానే నాకు సో ఇలాగ నాకు హోల్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకే, సో నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. క్లియర్గా సో ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ డయాగ్రామ్ కి ఫస్ట్ కి వాల్యూ ఎంత ఇచ్చాను, సో రేడియస్ ఈజ్ 5 mm రేడియస్ ఇచ్చాను. ఫస్ట్ పాయింట్ కావాలి, సో ఈ ఫస్ట్ లైన్ కి పాయింట్ ఏదైతే ఉందో సో దీనికి వాల్యూ ఎంత ఇచ్చానండి, సో 10 mm ఫ్రమ్ ది హారిజంటల్ లో నాకు 10 mm కావాలి అండ్ వర్టికల్ గా 10 mm కావాలి అని ఇచ్చాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 10 mm అండ్ హియర్ యూ కెన్ సీ సెకండ్ పాయింట్ లోకి వచ్చేసరికి నేను సెకండ్ ఎండ్ వరకు వచ్చేసరికి నేను 25 mm కావాలని చెప్పాను. ఫ్రమ్ ద ఆరిజిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 25 అండ్ ద హైట్ విల్ బి 20. సో 20 ఇచ్చాను. వెన్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ టు బి 10 కి చేంజ్ చేశాను అనుకోండి, దెన్ ఇట్ విల్ కమ్ టు నార్మల్ పొజిషన్. సో likewise you can make the changes చేయొచ్చు. అండ్ again you have the another tool that is called as cylindrical elongator, right? Cylindrical elongator. So likewise elongated hole, it is also elongated hole. For these you have to click on the first మనం ఇక్కడ ఒక రేడియస్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను, దెన్ సెకండ్ పాయింట్ క్లిక్ చేశాను, then when I am giving the third point here and from that you have to give the radius value, right? సో సెంటర్ అనేది ఇచ్చాను, సెంటర్ నుండి ఫస్ట్ ఈ సర్కిల్ యొక్క ఈ మిడిల్ సర్కిల్ ఉంది కదా, సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది నేను ఇవ్వాలి. అండ్ దెన్ వేర్ ఇట్ హ్యాస్ టు బి ఎండ్, సో సెకండ్ పాయింట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది నేను చూస్ చేసుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు గివ్ ద రేడియస్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్, అంటే ఈ హోల్ ఏదైతే క్రియేట్ అవుతుందో సో దీనికి రేడియస్ ఎంత అయితే కావాలో అంత రేడియస్ మనం ఇవ్వాలి. లైక్వైజ్ యూ హ్యావ్ టు క్రియేట్ దిస్ elongated hole, right? When you have selected these so ఈ సర్కిల్ ఇవ్వాలి అనుకుంటున్నా 20, సో ఇది ఒక 5 mm, సో కావాల్సి 10 mm ఇద్దాం. Then you have to give the value to the
circle center ఉంది కదా. So circle center is nothing but here you can see the circle center. This is here it is highlighted in the orange color. Orange color లో highlight అయింది చూసారా. So that will be the center circle center. ఆ సర్కిల్ సెంటర్ ని మనం ఎంత ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, ఫస్ట్ సెంటర్ ఎంత కావాలి అనేది మనం ఇవ్వాలి. సో దట్ విల్ బి 20 mm height లో ఇస్తున్నాను. అండ్ వర్టికల్ విల్ బి 10 mm. Here also we have to give the values here. Horizontal value, what is the horizontal value? That will be the 20. It is going to be 15. And here it is showing the end point. End point మనకి ఎంత కావాలి? సో end point మనకి ఎక్కడ కావాలండి? సో that is going to be 5. Is going to be 5. So you can see here. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. So the center point is given with the 15 mm diameter, right? So 10 mm diameter. So 10 mm point తో మనకి క్రియేట్ అయ్యింది. And then here first point and the second point is with the likewise you can create it. And when you click on when you give the radius అనేది కూడా ఇవ్వాలండి, radius అనేది కూడా ఇవ్వాలి. సో again I'm going to make the radius ఇస్తాను చూడండి. Second point will be radius. The radius is going to be 5 mm. Here the end point will be and is going to be 7. So likewise you can make the values. So see here సో నేను ఒక ఎలాంగేటెడ్ హోల్ అనేది క్రియేట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే ఇక్కడ, సో ఇట్ విల్ షోయింగ్ దట్ ద రేడియస్ ఈస్ 5 mm. రేడియస్ అనేది 5 mm చూపించింది. ఫ్రమ్ ద సెంటర్ నుండి 5 mm. అండ్ ద ఫస్ట్ పాయింట్ విల్ బి 15 mm height. Likewise you can make the values here, right? So ilaga manam by using coordinates you can make them. Okay, and here the keyhole profile is there. And while using the keyhole profile you can make the first point, and then give the second point ఇవ్వగానే మనకి keyhole అనేది క్రియేట్ అవుతుంది. There you have to give the lower minimal radius ఎంత అయితే ఉందో, so we have to give this minimal radius value, and then you can keep changing to minor value. Minor radius ఎంత అయితే ఉంటుందో, so we have to give that value, and you can create the keyhole, right? ఇలాగ మనం keyhole అనేది క్రియేట్ చేయొచ్చు. మరి అండర్స్టాండింగ్ అర్థమవుతుందండి మీకు?
Please type in the chat box. Okay, thank you. Thanks for the response. And here it is called as a hexagon. Hexagon lo ఎన్ని what is the angle of the hexagon? Hexagon angle ఏంటండి? ఎంత ఉంటుంది? Side angle ఎంత ఉంటుంది hexagon? 30 degrees, sir. Okay, thank you. So if you are going to make the hexagon draw చేయాలి అంటే first of all you have to go for the profile ఉంది కదా. So this is a profile that we can make with this profile you can make the circles and ఇలా మనం ఎలా కావాలంటే అలాగ డ్రా చేయొచ్చండి. నెంబర్ ఆఫ్ lines అనేవి డ్రా చేయొచ్చు. With these also you have the tangential arc and 3-point arc. 3-point arc, tangential arc రెండు ఉన్నాయి కదా. If you selected these circle, then you can make the circle here also. So circle create చేయొచ్చు. Likewise, if you are going to make the hexagon draw చేయాలి అంటే you have to give number of entities అని మనం ఇవ్వాలండి. So before it will take time. So when I'm going to make by using the profile use చేసి hexagon draw చేయాలంటే you have to maintain the angle with this baseline తో angle create చేసి అండ్ పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా. సో ఇట్ విల్ టేక్ టైం. సో likewise by using the hexagon directly in the predefined profiles, you can make the hexagon with these center నుండి మనకి ఎంత డిస్టెన్స్ లో కావాలి. సో ఒక సైడ్ కి మనం ఎంత కావాలి అంత ఇచ్చేయచ్చు. డైరెక్ట్ గా ఇచ్చేసి యూ కెన్ మేక్ ద hexagon. సో సింపుల్ గా టూ ఎలిమెంట్స్ లో మనం ఇచ్చేయచ్చండి. సో likewise you can make these value. సో ఇక్కడ మనకి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఉంది కదా. సో దీనికి మన పర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉందో, సో ఈ ఎడ్జ్ ఏదైతే ఎడ్జ్ ఉందో, సో వర్టిసెస్ కాదండి, ఎడ్జ్ కి మనం ఏదైతే పర్పెండిక్యులర్ లైన్ ఉందో, సో దిస్ విల్ బి 2D or else 3D. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ద బోల్ట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సో బోల్ట్ హెడ్ ఏ షేప్ లో ఉంటుందంటే హెక్సాగాన్ షేప్ లో ఉంటుంది. సో దట్ విల్ బి బేస్డ్ ఆన్ ద డయామీటర్, రైట్? ఒక డయామీటర్ అనేది నామినల్ డయామీటర్ డి ఉందనుకోండి. ఒక పర్టికులర్ గా ఒక డి అంటే ఒక 10 mm ఉందనుకోండి. సో ద హెక్సాగాన్ దిస్ లెంత్ ఫ్రమ్ దీస్ ఎడ్జ్ టు దిస్ ఎడ్జ్, వాట్ విల్ బి ద వాల్యూ ఫర్ ద బోల్ట్? M16 bolt ఉందనుకోండి. సో for that it will be 2D or 1.75D. సో అది యాజ్ పర్ ద నార్మ్స్ మెట్రిక్ థ్రెడ్ ఎంత ఉంది, దాని పిచ్ అనేది ఎంత ఉంది, దాన్ని బట్టి మనకి ద బోల్ట్ హెడ్ వాల్యూ విల్ బి చేంజ్, రైట్? 2D కానీ ఉండొచ్చు, 1.75D ఉండొచ్చు, or else 1.6D ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. Likewise, if you gonna change the value change చేయాలి అంటే you can make the values to be. So click on these two values and you can view the value here. So ఇక్కడ వాల్యూ ఇవ్వగానే మనకి సో and for these constraint ఇవ్వాలి అంటే you have to give the value from horizontal distance నుండి. So see, from here to here horizontal distance. So ఇది ఎంత ఉందో ఇవ్వాలి, and then from here to here ఇది ఇచ్చేస్తే డైరెక్ట్ గా మనకి హెక్సాగాన్ కి కన్స్ట్రైన్ అయిపోతుంది. సో మనం ఇంకేం చేంజ్ చేయలేం. సో when I am going to delete this, దీన్ని చేంజ్ చేయొచ్చు కదా మళ్ళీ.
సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ కోఇన్సిడెన్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో వీటిని డిలీట్ చేశాను అనుకోండి. సో ది మూమెంట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. సో ఇఫ్ యూ సీ హియర్ వర్టిసెస్ అనేవి మనకి చేంజ్ అవుతుంది కదా. సో లైక్ వైజ్ యూ హ్యావ్ టు గివ్ ద కోఇన్సిడెన్స్ కోఇన్సిడెన్స్ కానీ ఏదైతే ఉందో దానికి ఇవ్వాలండి మనం. సో హెక్సాగాన్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ద సర్కిల్. అవుటర్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ని డ్రా చేసి దెన్ యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూస్ ఫ్రమ్ ఒక బేస్ పాయింట్ ఒక బేస్ తీసుకొని దెన్ యూ హ్యావ్ టు మేక్ దట్ లైన్ టు బి ఫ్రమ్ సర్టెన్ లెంత్ అండ్ గివ్ ద వాల్యూస్. ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మనకు కరెక్ట్గా ఇస్తేనే మనకి హెక్సాగాన్ సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. బిఫోర్ అంత చేసే దాని బదులు వీ హ్యావ్ డైరెక్ట్లీ ప్రీ డిఫైన్ టూల్స్ లో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఉంది. అండ్ హియర్ యూ హ్యావ్ ద రెక్టాంగిల్, సెంటర్డ్ రెక్టాంగిల్, రైట్? సెంటర్డ్ రెక్టాంగిల్ ఎట్లా వస్తుందండి మనకి? సో ఆల్ దీస్ థింగ్స్. సో సెంటర్డ్ రెక్టాంగిల్ మనం ఎట్లా డ్రా చేయొచ్చు? సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద సెంటర్డ్ పాయింట్ అండ్ క్లిక్ ఆన్ డ్రాగింగ్ దిస్, సో నాకు కిందకి ఎంత డ్రాగ్ చేస్తున్నానో పైకి కూడా అంతే లెవెల్లో మనకి డ్రాగ్ అవుతుంది. బికాస్ సెంటర్డ్ రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఫ్రమ్ ద సెంటర్ ఇట్ సెల్ఫ్ ద రెక్టాంగిల్ లెంత్ వన్ సైడ్ ఎంత ఉందో సిమెట్రీగా ఆపోజిట్ సైడ్ కూడా అంతే వస్తుంది. లైక్ వైజ్ విడ్త్ అనేది కూడా ఫస్ట్ హాఫ్ ఎంత ఉందో సెకండ్ హాఫ్ కూడా ఆఫ్టర్ ద పాయింట్ ఇట్ విల్ బి షోయింగ్ దట్ మనకి ఎంత ఉందో అంతే వస్తుంది. సో లైక్ వైజ్ సో ఇక్కడ ఎంత ఉందో సో ఈ పాయింట్ నుండి నాకు ఇక్కడ కూడా అంతే వస్తుంది, రైట్? సో ఇఫ్ యూ సీ 3.937. సో విడ్త్ అనేది నాకు ఎంత కావాలి అనేది నేను ఒక సైడ్ ఇస్తే సరిపోతుంది కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఇన్ సిమెట్రీ ఫ్రమ్ పాయింట్, ఈ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ నుండి 2 లైన్స్ అనేవి సిమెట్రీలో క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో కింద ఎంత వాల్యూ తీసుకుంటాను సో ఆపోజిట్లో కూడా అంతే వాల్యూ వస్తుంది. మన పర్టికులర్గా కొన్ని ఇట్ విల్ రెడ్యూస్ ద టైం, రైట్? రెడ్యూస్ చేస్తుంది కదా మనకి టైంని. సో ఫ్రమ్ ఫర్ సర్టెన్ డ్రాయింగ్స్ మనకి ఏదైనా ఒక సర్టెన్ డ్రాయింగ్స్ ఉన్నాయి, ఆ డ్రాయింగ్స్లో మనకి సెంటర్ రెక్టాంగిల్ అనేది కావాలి. సో ఇఫ్ యూఆర్ సెంటర్లోనే నాకు కావాలి, సో యూ కెన్ యూస్ దిస్ సెంటర్ రెక్టాంగిల్, రైట్? సెంటర్ రెక్టాంగిల్ అనేది యూస్ చేయొచ్చు. దెన్ లైక్ వైజ్ parallelogram also you can make so by using these two lines సెంటర్ రెక్టాంగిల్ లాగా మనం ఇది డ్రా చేయలేమండి. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ ఈ లైన్స్ డ్రా చేయాలంటే సెంటర్డ్ పారాగ్రామ్ డ్రా చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ ద టూ లైన్స్ అనేది మనం డ్రా చేయాలి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ ఇంటర్సెక్షన్ లైన్స్ నేను డ్రా చేశాను. దేర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద సెంటర్డ్ parallelogram and click on the first and సెకండ్ లైన్స్. సో ఈ రెండు లైన్స్ క్లిక్ చేసి నేను డ్రాగ్ చేస్తే ఆ టూ లైన్స్ని బేస్ చేసుకొని నాకు parallelogram అనేది క్రియేట్ అవుతుంది. సో విత్ ది సెంటర్ ఆఫ్ దీస్ ది ఇంటర్సెక్షన్ లైన్స్. సో ఇంటర్సెక్షన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని నాకు సెంటర్డ్ parallelogram అనేది క్రియేట్ అవుతుంది. Likewise, you have to create these profiles. Okay. Hello, clearly understand? అర్థమవుతుందండి మీకు? వాట్ ఐ హ్యావ్ టు రిపీట్, ఏది రిపీట్ చేయాలండి? హేమంత్ ఏం రిపీట్ చేయాలో ఒకసారి చెప్తాను. సో మీకు ఎక్కడ నుండి అర్థం కాలేదు? ఓకే then. Thank you. So here we ended this predefined profiles ఎలా యూస్ చేయాలో అర్థమైంది కదా. With by using the free
మౌస్ ఫ్రీగా మౌస్ యూస్ చేసి మనం డ్రా చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ ద డైరెక్ట్ స్కెచ్ టూల్స్ లో మనం ఏదైతే ఉందో, సో యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ద వాల్యూస్ అనేది డైరెక్ట్ గా ఇవ్వచ్చు. మేము ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేది ఇచ్చి హారిజంటల్ వాల్యూ వర్టికల్ వాల్యూ ఇచ్చేస్తే మనకి డైరెక్ట్ గా క్రియేట్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ దెమ్ బై యూజింగ్ ద ఫ్రీ హ్యాండ్. వాట్ ఈస్ యువర్ చాయిస్ అనేది మీ సారీ వాట్ ఈస్ యువర్ క్రైటీరియా అనేది డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్. మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని యూజ్ చేసి మీరు చేయొచ్చు. ఓకే, అండ్ if you use the coordinate system, you have not to give the value sketch values మనం ఇవ్వాల్సిన పని లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ద డిజైన్ స్కెచెస్, రైట్? మనకి ఏ స్కెచ్ అయితే ఉందో, సో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సి హియర్, ఇక్కడ 92 అనేది హైట్ ఉంది. సో ఇక్కడ 92 ఉంది కదా అని చెప్పేసి నేను డైరెక్ట్ గా 92తో హైట్ తీసేసుకుని డ్రా చేయగలుగుతాను. ఆర్ఎల్స్ ఇక్కడ 40 ఉంది. సో వాట్ విల్ బి ద ఆరిజిన్ ఎక్కడ నుండి తీసుకోవాలి? సో వాట్ ఈస్ ద పొజిషన్? సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పొజిషన్ టు బి ఇన్ ద సెంటర్ నుండి తీసుకున్నాను అనుకోండి, దేర్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి యూ కెన్ ఈజీలీ డ్రా బై యూజింగ్ ద ఫ్రీ హ్యాండ్ యూస్ చేసి మనం డ్రా చేయొచ్చు. బై యూజింగ్ ద మౌస్ యూస్ చేసి మనం డ్రా చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ సమ్ టైమ్స్ యూ కెన్ మేక్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుండి డైరెక్ట్ గా మనం ఇది ఆరిజిన్ అనేది ఎంత ఉంది అనేది తెలిస్తే, ఇది సగంలో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ it is in the 92/2. What is the value? 42, 46, right? 46 ఉంటుంది. సో 46 ఉంది అనుకోండి, సో వాల్యూ విల్ బి 46 ఉంది అనుకోండి, సెంటర్ లో ఉంది అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ద వాల్యూస్ టు బి 46. ఇక్కడ నుండి 46 వాల్యూతో మనం ఒక పాయింట్ తీసుకోవాలి అని చెప్పేసి మనం కమాండ్ ఇవ్వచ్చు. or else you cannot give the value here. ఇక్కడ మనకి 45 రేడియస్ ఉంది కానీ, సో వేర్ ఇట్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ అనేది మనకు తెలియదు కాబట్టి యూ హ్యావ్ టు చూస్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, రైట్? బై యూజింగ్ ద లైన్స్ అండ్ ఈ లైన్ ని చూస్ చేసుకొని మనం డ్రా చేయాలి. లైక్ వైజ్ ఎవ్రీథింగ్ మనం కోఆర్డినేట్ సిస్టమ్స్ యూస్ చేసి మనం డ్రా చేయలేము. సో బై యూజింగ్ ద ఫ్రీ హ్యాండ్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు కన్స్టెంట్స్ వాల్యూస్ అని తర్వాత యూస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ గోయింగ్ టు సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, సర్కిల్స్ లో మనకి సో హియర్ ద నార్మల్ సర్కిల్ ఇస్ దేర్ అండ్ 3-point సర్కిల్ ఇస్ దేర్. అండ్ బై యూజింగ్ ద కోఆర్డినేట్ సిస్టమ్, కోఆర్డినేట్స్ తో మనం యూస్ చేసి సర్కిల్ డ్రా చేయవచ్చు. అండ్ బై యూజింగ్ ద tri-tangential circle, and here are the 3-point arc and 3-point arc with start with the limits అనేవి ఉంటాయి, and then arc. First of all I can make with the circle. సో సర్కిల్ అనేది మనం ఎలా డ్రా చేయొచ్చు? సో సర్కిల్ already by using this క్లియర్ గా ఒక 15 mm ఇచ్చాను. సో 15 mm హైట్ ఇచ్చాను, అండ్ దెన్ ఇది ఒక 20 mm వర్టికల్ హైట్ ఇచ్చాను. సో హారిజంటల్ గా 15 mm లెంత్ లో నాకు కావాలి, అండ్ వర్టికల్ గా 20 mm లెంత్ లో నాకు కావాలి, విత్ ద రేడియస్ ఆఫ్
రేడియస్ అనేది ఎంత ఉండాలి నాకు? సో రేడియస్ ఆఫ్ 50 mm, 50 mm రేడియస్ లో ఉండాలి మనకు. అండ్ ద పాయింట్, సో ఇఫ్ యూ సీ హియర్, సో హారిజంటల్ పాయింట్ ఎంత ఉంది, సో వర్టికల్ పాయింట్ ఎంత ఉంది చూడండి. ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ you can directly give the values from there to here. You can మనం ఇలాగే ఇచ్చేసి then you have to give the value, you have to give the constraints from by using the constraint tool. Constraint tool uses it, constraints అని మనం. So likewise you can mention both of them, right? ఇలాగా రెండు మనం డ్రా చేయొచ్చు. And there is a 3-point circle is there. 3-point circle మనం డ్రా చేయాలంటే you have to give the 3 points here. So first and second is the chord అనేది ప్రిపేర్ అవుతుంది. Then you have to give the value of the third point. Third point ఎక్కడ కావాలి మనకి అనేది మనం చూస్ చేసుకొని మనం ఇవ్వచ్చు third point. So if you see here, the 2 points is forming the chord, right? Chord అనేది form అయింది. Then from this chord value you can give the value here. So it is purely based on 3 points. 3 points మనం ఎట్లా ఇస్తాము అనే దాన్ని బట్టి మనకి బేస్ అయి ఉంటుంది. Where you can use this 3-point circle. So if you see here, ఒక cone type of body ఉంది మనకి. So from this cone to that body we have the upper portion is like the radius ఏదో some type of radius. You can use the 3-point circle use చేసి you can make this point and this point to be, and you can make like this. మనం ఎంత కావాలో అంత ఇచ్చేయచ్చు. or else we have this 3-point arc and 3-point arc with the limits. సో వీటిని యూస్ చేసి కూడా మనం డ్రా చేయొచ్చు అన్నమాట. ఇలాగ డ్రా చేయడానికి మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో likewise you can make the circles. Okay, understood? And if you have if you see that this circle with the coordinates యూస్ చేసి మనం ఎలా డ్రా చేయగలుగుతామండి అంటే, so by using giving the radius, horizontal value, vertical value and the radius. So likewise when I am selected these circle, if you see in the sketch toolbar it will extended the coordinate system ని నాకు చూపించింది. Likewise you can make the horizontal values and vertical values ఇచ్చేస్తే మనకి, and the radius ఇచ్చేస్తే మనకి క్రియేట్ అయిపోతుంది. If I am selecting click on OK, then you can see here by using the horizontal and vertical value 0 and the radius is 10, right? Direct గా మనకి circle అనేది ఫామ్ అవుతుంది, right? Okay, and if I am using the circle to be 50 mm height horizontal distance, and vertical distance లో నాకు అది కూడా ఒక 50 mm లో కావాలి, with the same radius of 10 mm లో కావాలనుకుంటున్నాను. Then you have to give the values here and click on OK here. Then you can see the circle is formed with the dimensions of 10 mm radius and with the horizontal direction of horizontal length of 50 mm and vertical distance of 50 mm, right? అలాగా మనకి కోఆర్డినేట్స్ యూస్ చేసి చేయొచ్చు. అండ్ దేర్ ఇస్ అ పోలార్ వాల్యూ అనేది ఉంది. సో యూ కెన్ మేక్ వాల్యూ టు బి రేడియస్ అనేది ఒక 50 ఇచ్చాను, and you can give the value, so and you can make the radius here also. Then click on OK here. Then you can see here from the origin, from the horizontal distance it is given as a 45 mm angle, and from this point, ఈ పాయింట్ నుండి మనకి 50 mm horizontal distance ఎంత అయితే ఉందో సో అంత డిస్టెన్స్ లో వచ్చింది అనమాట. బై యూజింగ్ ఎనీథింగ్ రిఫరెన్స్, ఏదైనా రిఫరెన్స్ తీసుకొని మనకి క్రియేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ బై యూజింగ్ పోలార్ రేడియస్ టు బి
విత్ 0 0 చేస్తాము. సో 0 0 చేస్తాము, వాల్యూ అనేది 0 0 చేస్తాము. అండ్ దెన్ సో 0 కాదు, ఇది ఒక సో ఇది ఒక 10 mm అండ్ ఇది ఒక 10 mm ఇచ్చాను. అండ్ దెన్ రేడియస్ ఇస్ 10 mm అండి. అండ్ పోలార్ వాల్యూలోకి వచ్చేసరికి నేను రేడియస్ అనేది 25 ఇచ్చాను. దెన్ యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బి 75 యాంగిల్ ఇచ్చాను. దెన్ యూ కెన్ సీ హియర్, మీరు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కదా. సో ద సర్కిల్ ఈజ్ ఫార్మ్డ్ విత్, సో ఇక్కడ చూస్తే మీకు 25 mm రేడియస్తో ఫ్రమ్ ద సెంటర్ ఇట్ సెంటర్ నుండి మనకి 25 mm రేడియస్తో మనకి క్రియేట్ అయింది. అండ్ విత్ ద రేడియస్ సారీ విత్ ద యాంగిల్ ఆఫ్ 75తో యాంగులర్గా నాకు ఒక యాంగిల్తో నాకు కావాలి. సో యూ కెన్ మేక్ బై యూసింగ్ ద యాంగిల్ ఆల్సో, రైట్? అర్థమైంది కదండి. సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ ది సర్కిల్స్ బై యూసింగ్ కోఆర్డినేట్ సిస్టమ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ 3 lines are there. If I'm having the 3 lines అనేవి ఉన్నాయి నా దగ్గర. ఒక లైన్ స్ట్రైట్ గా ఉంది, ఒక లైన్ అనేది ఇలాగా ఈ పొజిషన్ లో ఉంది, అండ్ ఐ హావ్ అ లైన్ విత్ దిస్ పొజిషన్. అండ్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ బై యూజింగ్ 3 lines, విత్ 3 lines ని కాన్సిడర్ చేస్తూ నాకు సర్కిల్ కావాలి. దేర్ యూ కెన్ హ్యావ్ ది సర్కిల్ దట్ ఈస్ right tangential circle, right? With right tangential circle తో నేను ఈ 3 points ని క్లిక్ చేయగానే then you can make the circle with these 3 angles. Only line rotate అవుతుందా సార్ అంటే if I'm using these circles also, ఈ circles నేను యూజ్ చేయటం. సో using these tangentials, ఈ సర్కిల్స్ కి కూడా tangential మనం ఓకే, you can make the circle అంటే 3 చేసిన తర్వాత then you have this radius value. Radius అనేది మనం తర్వాత బిఫోర్ ఇక్కడ మనకి ఇవ్వాలి అంటే 3 points అనేవి మనకి ఇట్లా ఉంటాయి. బికాస్ మనకి ఎట్లా ఉంది, ఒక 2 points సెలెక్ట్ చేసుకున్న తర్వాత there you can make radius value. But here it is going to be, మనం థర్డ్ పాయింట్ దగ్గర మనం రేడియస్ ఇస్తాం. ఇక్కడ కూడా దగ్గర ఇస్తాం. బట్ యూజింగ్ ఈ 2
సార్ వాయిస్ సరిగ్గా రావడం లేదు సార్. గ్రీన్ కానీ బ్లాంక్ గా ఉంది. ఇప్పుడు వినిపిస్తుందండి నా వాయిస్? క్లియర్? ఎస్ సార్. ఓకే, స్క్రీన్ మళ్ళీ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే. ఇక్కడ నుండి ఆ, మీకు డిస్టర్బెన్స్ వచ్చింది చెప్పండి, మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. హలో. ట్యాంజెంట్ సర్కిల్ కి ట్యాంజెంట్. ఎక్కడ నుండి ఎక్కడ నుండి ఎక్కడ దాకా విన్నారు మీరు? ఎక్కడ దాకా వచ్చింది వాయిస్? హలో. హలో. సో నా వాయిస్ మీకు వినిపిస్తుందండి? ఎస్ సార్. మీకు వాయిస్ కట్ అయినప్పుడు ఎక్కడ నుండి మీరు ఆర్క్ సర్కిల్ సో ఈ 3 పాయింట్ ఆర్క్ దగ్గర నుండి మీకు 3 పాయింట్ ఆర్క్ దగ్గర నుండి మీకు అర్థం కాలేదు. 3 పాయింట్ ఆర్క్ ఎస్ దగ్గర సార్. నుండి మీకు వినపడలేదు అంతేనా? సో సి మొత్తం డిలీట్ చేస్తున్నాను, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ టూ టూ లైన్స్ ఆర్ దేర్, 2 లైన్స్ ఉన్నాయి, కోనికల్ షేప్లో ఒక 2 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్కి రెండింటికి మధ్యన నేను ఒక ఆర్క్ అనేది డ్రా చేయాలి విత్ ద టాపింగ్ ఎడ్జ్ ఆఫ్ ఒక 50 mm రేడియస్. నేను ఒక ఆర్క్ అనేది డ్రా చేయాలనుకుంటున్నాను. దెన్ వీ కెన్ గివ్ ద వాల్యూస్. సో ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు గివ్ ద సెకండ్ పాయింట్ అండ్ గివ్ ద వాల్యూ హియర్. సో ఇక్కడ నుండి నేను వాల్యూ ఇస్తాను. సో దట్ విల్ బి from these to this value, that is going to be the radius from this point only. సో ఇక్కడ నుండి మనకి పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. వరల్స్ యూ కెన్ మేక్ ద వాల్యూ ఇక్కడ నుండి ఒక 50 mm కావాలి నాకు. సో 50 mm ఇచ్చాను అంటే దేర్ యూ కెన్ సీ ఈ రెండింటికి మధ్య తీసుకున్నాను కాబట్టి సో చేంజింగ్ అనేది మనకి ఇట్లాగా ఫామ్ అయిపోయింది. వరల్స్ నేను అదే అదే పాయింట్స్ని నేను ఇంకో 2 లైన్స్ డ్రా చేసి తీస్తున్నాను. 2 లైన్స్ డ్రా చేస్తాను. 2 లైన్స్ పెట్టి దెన్ గివింగ్ విత్ దీస్ లిమిట్స్ వాల్యూని యూస్ చేసి చేస్తాను. దేర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ అండ్ ఎడ్జ్ పాయింట్ ఆఫ్ ది సెకండ్ లైన్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద రేడియస్ వాల్యూ హియర్. సో రేడియస్ అనేది మనం ఎంత కావాలో అంత ఇవ్వచ్చు. సో హియర్ రేడియస్ అనేది 50 ఇచ్చాను, మళ్ళీ దీనికి 50 ఇచ్చాను. దెన్ ఆల్సో చేంజింగ్ ఇన్ ద వాల్యూస్, ఇక్కడ చేంజెస్ అనేవి క్రియేట్ అయ్యింది. బట్ వేర్ యాజ్ యూ కెన్ సీ హియర్ ద వాల్యూస్ ఆర్ చేంజ్డ్ విత్ ఇన్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ మధ్యన ఎంత ఉందో అంత వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. బట్ వేర్ యాజ్ ఇన్ దిస్ దిస్ పాయింట్ యూ హ్యావ్ టు గివ్ ద థర్డ్ పాయింట్ యాజ్ ద రేడియస్ వాల్యూ. But within these 2 points only you can create the value, right? ఈ 2 points ని యూస్ చేసి మనం డ్రా చేయొచ్చు. బట్ వెరాజ్ ఇన్ దిస్ పాయింట్ 2 chords అనేవి ఫామ్ అవుతాయి. బట్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్లో మనకి క్రియేట్ అవుతుంది.
సో ఇది ఇన్సైడ్ మనకి క్రియేట్ అవుతుంది రేడియస్ అనేది. వెరాజ్ యూ కెన్ హ్యావ్ దీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుండి మనకి క్రియేట్ అవుతుంది అనమాట. లైక్ there is a difference between the 3-point arc and the 3-point arc with these limits, right? And there is an arc here. Arc మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఫ్రమ్ center itself you can create it and select the first point and give it the ఎండ్ పాయింట్ ఇవ్వచ్చు. మనం ఫస్ట్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటాం, దెన్ ఫస్ట్ పాయింట్ ఇస్తాం, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద సెకండ్ పాయింట్ ఆర్ ఆల్సో ఎండ్ పాయింట్ ఇవ్వగానే మనకి ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. బై యూజింగ్ దీస్ యూ కెన్ మేక్ ద 0.00. సో ఎంత వాల్యూ మనం ఇవ్వచ్చు అంటే, సో ఇక్కడ దాకా ఇవ్వచ్చు. సో దట్ ఆర్క్ లెంత్ విల్ బి 0.0001 అంతవరకు మనం ఇవ్వచ్చు. సో అవి రెండు కలిసిపోయినట్టు కూడా మనం చూపించవచ్చు అనమాట. బట్ ఇట్ షుడ్ నాట్ బి మనకి అవి రెండు కలవు అన్నమాట. ఓకే, సో ఇక్కడ దాకా నేను ఇచ్చేసాను అనుకోండి. యూ కెన్ సీ హియర్. సో ఆర్క్ అనేది నాకు ఎక్కడ ఫామ్, ఎంత చిన్నగా ఫామ్ అయింది చూడండి. సో ఇలా ఫామ్ అయింది. సో ఇలాగా ఆర్క్ అనేది నేను ఇక్కడ దాకా ఫామ్ చేసి ఇవ్వచ్చు. సో ఈ రెండు చూస్తే ఇది కలిసిపోయినట్టే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ కొలైడ్. ఈ ఇక్కడ మనం జూమ్ చేసి చూస్తే మాత్రమే మనకి ఇక్కడ ఆర్క్ అనేది డివిజన్ కనిపిస్తుంది. సో ఇటు ఆర్క్ యూస్ చేస్తే మనకి ఈ 2 పాయింట్స్ అనేవి క్రియేట్ అంటే ఒక చోట క్రియేట్ అయిన స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఇంకో చోట ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ ఇన్ ద సర్కిల్, ద స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ద ఎండ్ పాయింట్, రైట్? సర్కిల్లో అయితే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఎండ్ పాయింట్ కూడా అదే ఉంటుంది. బట్ whereas in the arc, starting point is something and the end point will be something, right? So it is a brief introduction of this arc, and you may choose this by application. మనకి ఏ అప్లికేషన్లో యూజ్ చేయొచ్చు అనే దాన్ని బట్టి మనం ఈ 3-point సర్కిల్ కానీ 3-point ఆర్క్ని కానీ 3-point ఆర్క్ విత్ దీస్ లిమిట్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ యూ హ్యావ్ ద స్ప్లెయిన్ వాల్యూ హియర్. స్ప్లెయిన్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, వెన్ యూ హ్యావ్ ద స్ప్లెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఇర్రెగ్యులర్ షేప్స్ మనం డ్రా చేయడానికి యూజ్ చేసే ఒక టూల్ అనమాట. సో ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ దీస్ 2 లైన్స్, ఈ 2 లైన్స్ని సెలెక్ట్ చేశాను, దెన్ ఐఎమ్ చేంజింగ్ ద పోల్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. ఆ పాయింట్ నుండి నేను ఇంకో పాయింట్కి ఇచ్చాను. Here you can see the irregular shape that is going to be adding. సో ఇర్రెగ్యులర్ షేప్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది అనమాట. సో మనం ఈ ఇర్రెగ్యులర్ షేప్ని మనకు కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పొజిషన్ని నేను చేంజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ సీ హియర్, ఈ ఇర్రెగ్యులర్ షేప్ని నేను ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోట్స్ని పట్టుకొని లాగాను అనుకోండి, దెన్ ద ఇర్రెగ్యులర్ షేప్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. సో ఇలాగా నేను చేంజ్ చేయొచ్చు. Okay, and when you double click on this, you can have this spline definition. మనకి ఇంకొక ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దేర్ యూ కెన్ మేక్ ద పాయింట్ యాడ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ డిలీట్ చేయొచ్చు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వన్ పాయింట్ హియర్. సో హియర్ క్లోజ్ స్ప్లైన్ అనేది కావాలి అంటే యూ కెన్ మేక్ పాయింట్ హియర్. ఇక్కడ ఒక క్లోజ్ స్ప్లైన్ అని ఉంది కదా. సో బై యూజింగ్ దీస్ క్లోజ్ స్ప్లైన్ యూ కెన్ ఎండ్ విత్ దీస్ స్ప్లైన్స్. ఈ స్ప్లైన్ని యూజ్ చేసి మనం ఈ క్లోజ్డ్ స్ప్లైన్ అనే ఒక ఆప్షన్ని యూజ్ చేసి మనం ఎండ్ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్ని మనం చేసేయచ్చు అన్నమాట, యాడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ దిస్ టు బి రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దెన్ యూ కెన్ సెలెక్ట్ ద పాయింట్ అండ్ రిమూవ్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుండి నేను రిమూవ్ చేయొచ్చు లైక్ వైజ్. సో 0.5 అనేది రిమూవ్ చేస్తున్నాను. సో లైక్ వైజ్ 0.7 అనేది రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అయింది.
దేర్ యూ కెన్ యాడ్ దిస్ యాడ్ కూడా చేయొచ్చండి బిఫోర్ యాడ్ పాయింట్ బిఫోర్. సో ఇక్కడ మనం యాడ్ చేయాలి అంటే యూ కెన్ మేక్ దిస్. So again I'm using this plain value. Plain అనేది మనం యూస్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి చూడండి. సో యాడ్ చేయడం ఎలాగో చూపిస్తాను మీకు. సో హియర్ ఐమ్ డబుల్ క్లిక్ ఆన్ దిస్, going to double click, and if you selected this point, ఈ point ని select చూడండి ఒకసారి. సో ఇఫ్ ఐ సెలెక్టెడ్ దీస్ పాయింట్, ఈ పాయింట్ని సెలెక్ట్ చేశాను, దెన్ యాడ్ బిఫోర్ యాడ్ పాయింట్ బిఫోర్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. There I can make by using ఇక్కడ నేను ఎక్కడైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దెన్ యాడ్ అనేది క్లిక్ చేయగానే దెన్ యూ కెన్ సీ. సో సి ఇప్పుడు నేను .3 అనే దాని దగ్గర 3కి ముందర నేను పాయింట్ అనేది ఒకటి క్లిక్ యాడ్ పాయింట్ అనేది క్లిక్ చేయాలనుకుంటాను. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ యాడ్ పాయింట్ అండ్ బిఫోర్. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందా మీకు వాయిస్? నా వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా మా వాయిస్? మళ్ళీ వాయిస్ వినిపించట్లేదు. సో ఇప్పుడు వినిపిస్తుందండి వాయిస్ నాకు? వినిపిస్తుంది. క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంది సార్. ఓకే 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 థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూడండి, నేను .9 అనేది ఎక్కడ క్రియేట్ అయింది? 3కి 2కి మధ్యలో క్రియేట్ అయింది. సో ఇందాక నేను ఏం చేశాను అంటే .3కి మధ్యలో, .3కి ముందర ఒక లైన్, ఒక పాయింట్ కావాలి అని చెప్పి నేను ఇక్కడ కమాండ్ ఇచ్చాను. సో దేర్ యూ కెన్ మేక్ దిస్ పాయింట్. సో దీనికి ముందర నాకు ఇంకో పాయింట్ కావాలనుకోండి, దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ .3 అనేది సెలెక్ట్ చేశాను. దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ యాడ్ పాయింట్ బిఫోర్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా, దేర్ యూ కెన్ మేక్ దిస్ పాయింట్ అనేది క్లిక్ చేయొచ్చు. దెన్ యూ హ్యావ్ ద వాల్యూ ఫర్ దిస్ పాయింట్, దట్ ఈస్ .10 అనేది మనకి క్రియేట్ అయింది అనమాట. సో .9 అనేది ఇది, .10 అనేది. So likewise you can add or delete buttons and add point after. So add point after అంటే మనకి ఇప్పుడు 4th పాయింట్ దగ్గర ఉంది అనుకోండి. సో when I'm creating this point with the before the 4th పాయింట్ దగ్గర క్రియేట్ చేశాను అనుకోండి, how it will be creating. సో లైన్ మీద క్రియేట్ అవ్వట్లేదు చూడండి. there I can make this 4th పాయింట్ దగ్గర నేను ఆఫ్టర్ క్రియేట్ చేయాలనుకుంటాను. దెన్ when I clicked after, then you can see here మనకి క్లియర్గా మామూలుగానే వచ్చింది. బట్ వెన్ ఐ క్లిక్ ఆన్ ఫోర్త్ పాయింట్ దగ్గర ఆఫ్టర్ క్రియేట్ చేయాల్సిన పాయింట్ని నేను ముందర క్లిక్ చేశాను అనుకోండి, దెన్ యూ కెన్ సీ ది ఆరిజిన్ ఈజ్ చేంజింగ్. సో చేంజ్ అయిపోయింది, నాకు ఇక్కడ ఓరియంటేషన్ అనేది చేంజ్ అయిపోయింది, రైట్? సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్, సో పాయింట్ని నేను క్లిక్ చేసి ఇట్లా చేశాను అనుకోండి. సో వాట్ విల్ బి ద పాయింట్ హియర్?
సో ఈ పాయింట్ ఎక్కడ క్రియేట్ అయిందండి? సో ఆఫ్టర్ 4, ఇది ఫోర్త్ నోడ్ అనమాట, ఇది ఫోర్త్ పాయింట్, అండ్ పాయింట్ ఈజ్ క్రియేటెడ్ ఆఫ్టర్ ది పాయింట్. నేను ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసినా కానీ ది పాయింట్ ఈస్ క్రియేటింగ్ హియర్ ఆల్సో, హియర్ ఓన్లీ. సో ఆ పొజిషన్ తీసుకుంటుంది కానీ బట్ ఆఫ్టర్ ఏ క్లిక్ అవుతుంది అనమాట. సో బిఫోర్ అని మన కమాండ్ ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ క్రియేటింగ్ ఓన్లీ హియర్ ఓన్లీ, రైట్. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్, పాయింట్ 3 దగ్గర నేను క్లిక్ చేస్తున్నా. పాయింట్ 4 చూడండి, పాయింట్ 4, పాయింట్ 3 రెండు ఉన్నాయి చూడండి. ఈ పాయింట్ మధ్యలో నేను ఒకటి క్లిక్ చేస్తున్నాను. సో పాయింట్ 3 దగ్గర క్లిక్ చేస్తున్నాను చూడండి. ఆఫ్టర్ ఆఫ్టర్ ద పాయింట్ 3 అనేది నేను ఇవ్వాలి కమాండ్, బట్ గోయింగ్ టు మేక్ ద పాయింట్ టు బి హియర్. నాకు ఈ పొజిషన్లో నాకు కావాలి అనుకున్నాను, you can make this orientation is changing from to this point. But it is from after command create అయిపోయింది. Like you can see ఇది ఏంటి థర్డ్ పాయింట్, ఇదేంటది ఫోర్త్. సార్ వాయిస్ వినపట్లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుందా? సో హియర్ నెట్వర్క్ ఇష్యూ వల్ల మీకు అది ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ సీ హియర్ ద కనెక్షన్ అనేది ఉంది కదా. సో బై యూజింగ్ ద కనెక్షన్ వీ కెన్ మేక్ ద కనెక్షన్ విత్ ద 2 పాయింట్స్ ఆర్ 2 సర్ఫేసెస్, 2 ప్రొఫైల్స్ మధ్య మనం కనెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. వెన్ ఐ డబుల్ క్లిక్ ఆన్ దిస్ కనెక్షన్, ఇఫ్ ఇఫ్ యూ సీ దట్ నేను ఇక్కడ కనెక్షన్ అనేది, సో డిఫరెంట్ కనెక్షన్ విత్ ఆర్క్ ఉంది, సో కనెక్ట్ పాయింట్ ఉంది. సో బై యూజింగ్ ద టాంజెన్సీ, బై యూజింగ్ ద కర్వేచర్, ఇలాగ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బట్ వెన్ ఐ సి ఈ పాయింట్ని నేను యూజ్ చేశాను. దెన్ యూ కెన్ మేక్ బై యూజింగ్ దీస్ 2 పాయింట్స్ నేను ఒక కనెక్ట్ అనేది క్రియేట్ చేశాను అనమాట దీనికి. ఆఫ్టర్ దట్ వెన్ ఐ డబుల్ క్లిక్ ఆన్ దిస్, డబుల్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ 2 పాయింట్స్, 2 యారో మార్క్స్ అనేవి చూపిస్తుంది. వెన్ ఐ క్లిక్ ఆన్ ద యారో మార్క్, ఇది డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దేర్ యూ కెన్ మేక్ మనకి ఏ పొజిషన్లో కావాలి కనెక్షన్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుండి నాకు టాంజెన్షియల్ ఇది ఎలా ఉంది అంటే టాంజెన్షియల్గా ఉంది. సో ఈ టాంజెన్సీ నాకు వద్దు. సో కర్వేచర్లో ఉంది, కర్వేచర్లో నాకు వద్దు. సో టాంజెన్షియల్లో కావాలి అని అనుకోండి. సో టాంజెన్సీ క్రియేట్ చేయగానే టాంజెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్ఎల్స్ నాకు అది కర్వేచర్ పాయింట్లోకి కావాలి అన్నారు అనుకోండి. సో పాయింట్ దగ్గర నుండే మనకి క్రియేట్ అవుతుంది. బై యూజింగ్ దీస్ పాయింట్, టాంజెన్సీ అండ్ కర్వేచర్ we can make the point these lines to be this connection to be. సో ఇక్కడ కూడా నేను ఒక పాయింట్ అనేది ఇచ్చాను అనుకోండి. సో సెకండ్ కర్వ్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ద సెకండ్ కర్వ్, రైట్. సెకండ్ కర్వ్ ఏదైతే ఉందో దాంట్లో నేను పాయింట్ అనే కమాండ్ ఇచ్చాను. సో ఫ్రమ్ ద పాయింట్ టు పాయింట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కనెక్ట్, పాయింట్ టు పాయింట్ అనేది కనెక్ట్ అవుతుంది బై యూజింగ్ ద టాంజెన్సీ నేను ఇచ్చాను అనుకోండి. ఇక్కడ కూడా నేను టాంజెన్సీ అని ఇచ్చాను అనుకోండి. సో యూ కెన్ క్రియేట్ ద టాంజెన్షియల్ కర్వ్స్ అన్నమాట. టాంజెన్షియల్ కర్వ్లోనే మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, టాంజెన్సీ కర్వ్ దేనికి క్రియేట్ అవుతుందండి? సో ఈ లైన్కి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ టాంజెన్సీగానే మనకి క్రియేట్ అవుతుంది. సో హౌ యూ కెన్ గెట్ ద టాంజెన్సీ ఎలాగ క్రియేట్ అవుతుంది మనకి? ఈ పాయింట్ ఏదైతే ఉందో, నార్మల్ ఏదైతే ఉందో, సో ఈ లైన్ ఏదైతే ఉందో దీనికి
90 degrees. With these 90 degrees you can create a tangency. సో దీని నుండి టాంజెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. వాట్ ఈస్ అ టాంజెన్సీకి కర్వేచర్కి మీకు డిఫరెన్స్ తెలుసు కదండి. సో వాట్ ఈస్ ద టాంజెన్సీ అండ్ వాట్ ఈస్ ద curvature? సో curvature is nothing but అది తెలుసా మీకు? ఎవరికైనా డిఫరెన్స్ తెలిసే చెప్పండి. ఎవరికి తెలీదా? సో సి, సో దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇఫ్ ఐ హ్యావ్ దిస్ సర్కిల్ ఉంది నాకు ఇక్కడ. సో నా యూజింగ్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఇక్కడ నుండి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు. సో ఇక్కడ మనకి లైన్ అనేది, లైన్ అండ్ సర్కిల్ అనేది రెండు టచ్ అయిపోయింది. బట్ హియర్ యూ కెన్ మేక్ పాయింట్ టు దిస్. సో ఇక్కడ నుండి ఈ పాయింట్కి నేను వాల్యూ అనేది ఇచ్చాను. బట్ ఇట్ ఈస్ నాట్ టాంజెన్షియల్ లైన్. టాంజెన్సీ అనేది మనకి క్రియేట్ అవ్వలేదు బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద 90 degrees. సో వెన్ ఐ గివెన్ దిస్ వాల్యూ టు బి 90, సో ఇది 90 degrees లో క్రియేట్ అయింది. ఓకే, సో when I created this point with this line, సో ఇక్కడ మనకి చూస్తే ఈ లైన్కి మధ్య డిస్టెన్స్ అంటే ఒక యాంగిల్ అనేది క్రియేట్ అయింది. సో యాంగిల్ని ఎలా డిఫైన్ చేస్తాము? సో యాంగిల్ ఈజ్ 49 degrees. సో ఇది మనకు టాంజెన్సీలో ఉందని చెప్పగలము. వై? బికాస్ ద టాంజెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ సెంటర్ నుండి మనకి ఏదైనా ఒక సెంటర్ నుండి ఒక రేడియస్ అనేది ఎంతైతే ఉందో, సో దిస్ ఈజ్ ద రేడియస్ నుండి సర్కిల్కి ఒక 90 degreesలో ఏదైతే లైన్ డ్రా చేస్తామో, సో ఒక లైన్ అనేది ది రేడియస్ నుండి మనకు ఒక 90 degreesలో హారిజాంటల్గా మనం ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి. సో దట్ విల్ బి ద టాంజెన్సీ లైన్, రైట్? టాంజెన్సీ అనేది, సో దట్ ఈస్ ద టాంజెన్సీ, రైట్? సో దాన్ని టాంజెన్సీ అంటారు. బట్ యాజ్ యూ సీ దట్ కర్వేచర్ ఈజ్ నథింగ్ బట్ if you have some angle from here to here. So here you can see here itself I am giving this chord value. So the chord అనేది నేను ఇచ్చాను. There you can have this value from ఇక్కడ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు మనకి ఒక సర్టెన్ యాంగిల్ అనేది మనకి ఉందన్నమాట. సో ఈ యాంగిల్లో ఉన్న ఈ కార్డ్ యొక్క లెంత్ని మనం కర్వేచర్ అంటాం అనమాట. సో దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద రేడియస్ వాల్యూ. రేడియస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి కర్వేచర్ వాల్యూ అనేది ఉంటుంది. సో లైక్ వైజ్ యూ హ్యావ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టాంజెన్సీ అండ్ కర్వేచర్. సో ఇట్ ఈస్ అ కంటిన్యూటీ థియరమ్. కంటిన్యూటీ అండ్ చూసారు కదా మీరు ఇక్కడ చూస్తే మీకు. సో కంటిన్యూటీ అనేది ఉంది కదా. సో కంటిన్యూటీలో 3 types ఉంటాయి. సో రిమెంబర్ దీస్ అండ్ నోట్ డౌన్ ఇన్ ద బుక్ ఆల్సో. కంటిన్యూటీలో 3 points: పాయింట్ కంటిన్యూటీ, టాంజెన్షియల్ కంటిన్యూటీ అండ్ కర్వేచర్ కంటిన్యూటీ అనేది 3 ఉంటాయి అన్నమాట. బై యూజింగ్ దీస్ కంటిన్యూటీస్ యూ కెన్ డిజైన్ ద షేప్ ఆఫ్ ద కనెక్షన్. ఇది మనకి సర్ఫేస్ డిజైన్లో బాగా యూజ్ అవుతుంది. అండ్ హియర్ another tool is there, that is ellipse. By using these ellipse tool you can make the ellipse values. ellipse డ్రా చేయాలంటే మనకి మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్, రైట్? మైనర్ రేడియస్, మేజర్ రేడియస్ కావాలి మనకి. ఇన్ దీస్
కెటియా. కెటియాలో మనకు కావాల్సింది ఏంటంటే మైనర్ యాక్సిస్ అండ్ మేజర్ యాక్సిస్ కావాలి. సారీ, మేజర్ రేడియస్ అండ్ మైనర్ రేడియస్ కావాలి. బై యూజింగ్ ద సెంటర్ పాయింట్, సెంటర్ నుండి క్లిక్ చేయగానే మనకి ఒక పర్టికులర్ లెంత్ వాటికి మనకి ఫస్ట్ మేజర్. సో వాట్ ఈస్ ద మేజర్ అండ్ మైనర్ రేడియస్? మేజర్ రేడియస్ ఏంటండి, మైనర్ రేడియస్ ఏంటండి? ఇన్ దిస్ ఎలిప్స్లో మనకి మేజర్ రేడియస్ అండ్ మైనర్ రేడియస్ అంటే ఏంటి? కెన్ ఎనీవన్ సే దట్? కెన్ ఎనీవన్ టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మైనర్ అండ్ మేజర్? హారిజాంటల్ గా ఉండేది మేజర్ రేడియస్ సార్, వర్టికల్ గా ఉండేది మైనర్ రేడియస్. నాట్ ఎగ్జాక్ట్లీ. ఇంకెవరైనా చెప్పగలరా? అది కరెక్ట్ కాదు, ఇంకెవరైనా చెప్పగలరా? నోవా? సో సి, హారిజంటల్లో ఉండేది మైనర్ యాక్సిస్ అన్నారు, మేజర్ యాక్సిస్ అన్నారు కదా మీరు. సో మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ అనేది డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ వాల్యూస్. ఈ వాల్యూ నేను ఇంత పెంచేస్తాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హారిజంటల్గా ఉంది కాబట్టి, ఈ పాయింట్ నుండి హారిజంటల్గా ఉంది కాబట్టి ఇది మేజర్ యాక్సిస్ అయిపోతుందా, ఇది మైనర్ యాక్సిస్ అయిపోతుందా? ఆర్ అండర్స్టాండ్? సో ఇది మేజర్ యాక్సిస్ అయిపోయి ఇది మైనర్ యాక్సిస్ అవుతుందా? వెంకట నాగగుప్తం, ఎస్ సార్, సేమ్. ఎస్ సార్. మీరు చెప్పిన దాని ప్రకారం సో ఈ హారిజంటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, హారిజంటల్ డిస్టెన్సే కదండి ఇక్కడ నుండి ఇక్కడ దాకా. సో వాట్ ఈస్ ద హారిజంటల్ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా? హారిజంటల్ డిస్టెన్స్, రైట్? సో ఇది హారిజంటల్ డిస్టెన్స్. సో ఈ హారిజంటల్ డిస్టెన్స్ 113 ఉంది. బట్ వేరస్ కంపేర్ టు దిస్ వర్టికల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 333 ఉంది. సో వాట్ ఈస్ ద మైనర్ యాక్సిస్ అండ్ వాట్ ఈస్ ద మేజర్ యాక్సిస్? సో మేజర్ యాక్సిస్ అంటే ఏంటి, మైనర్ యాక్సిస్ అంటే ఏంటి? whereas the greater length, ఏదైతే గ్రేటర్ లెంత్ మనకి ఉందో, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బేస్డ్ ఆన్ లెంత్ సార్. మేజర్ యాక్సిస్. సో ఏదైతే లెంత్ ఎక్కువ ఉందో దాన్ని మేజర్ యాక్సిస్ అంటాం. సో ఏదైతే లెంత్ తక్కువ ఉందో దాన్ని మైనర్ యాక్సిస్ అంటాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో వీ హ్యావ్ టు గివ్ ద మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ హియర్. సో సో ఎలిప్స్లో మనకి సో ఎలిప్స్ డ్రా చేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ సెంటర్ క్లిక్ చేయాలి, దెన్ వీ హ్యావ్ టు గివ్ ద మేజర్ యాక్సిస్ అండ్ దెన్ వీ హ్యావ్ టు గివ్ ద మైనర్ యాక్సిస్ అనేది ఇవ్వాలన్నమాట. దెన్ యూ కెన్ క్రియేట్ ఎలిప్స్ వాల్యూ, రైట్? ఇలాగా ఎలిప్స్ వాల్యూ అనేది మనం ఇవ్వచ్చు. దెన్ ఇన్ దీస్ Clonic, we have different tools, that is um, parabola and hyperbola, right? Hyperbola by focus and parabola by focus, Clonic అనేవి 3 ఉన్నాయి. సో బై ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎక్కువ యూజ్ చేయరు, బట్ వేరేజ్ యూ కెన్ యూజ్ ఇన్ మీరు హయ్యర్ గ్రేడ్స్లోకి వెళ్ళినప్పుడు, అంటే దీంట్లో ప్రొఫిషియన్సీ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ దెమ్ బై యూజింగ్ parabola by focus. Parabola by focus అంటే ఏంటి అంటే, you can click on first point and you can give the value here. So this is nothing but a focus point అన్నమాట. సో ఈ ఫోకస్ పాయింట్ మనం క్లిక్ చేయగానే యూ కెన్ మేక్ ఫ్రమ్ వేర్ టు వేర్ యూ కెన్ గివ్ ద వాల్యూ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ ఇవ్వగానే యూ కెన్ ఫార్మ్ ది హైపర్బోలా. సో సారీ, పెరాబోలా అని మనం అలా డ్రా చేయగలుగుతాం. సో ఫోకస్ అనేది ఫస్ట్ ఫోకల్ పాయింట్ ఇచ్చేసి, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఫోకస్ పాయింట్ and give the first starting point of the hyperbola, sorry, parabola, and end point of the parabola. Then you can make the parabola, right? Parabola అనేది మనం అలా ఇవ్వగలుగుతాం.
సో లైక్వైజ్ హైపర్బోలా కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి. సో వెన్ ఐఎమ్ గివింగ్ ద హైపర్బోలా ఫోకల్ పాయింట్ నుండి సర్టెన్ ఈ పాయింట్ సెకండ్ పాయింట్ ఇవ్వగానే దెన్ యూ కెన్ మేక్ ది వాల్యూస్ ఇక్కడ నుండి మనం సో సో నాకు ఇక్కడ నుండి కావాలండి. సో ఇక్కడ నుండి సో ఇలాగా ఒక హైపర్బోలా అనేది కావాలండి. సో ఇలాగా నేను డ్రా చేయగలుగుతాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వెన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ ఫస్ట్ ఐ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ పాయింట్ అండ్ గివ్ ద ఫోకల్ పాయింట్ ఇచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ టు గివ్ వేర్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ది హైపర్బోలా ఎక్కడ నుండి ఇవ్వాలో సో ఎంత డిస్టెన్స్లో ఇవ్వాలో అక్కడ ఇచ్చేసి దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ వాల్యూ అండ్ గివ్ ద ఎండ్ వాల్యూ. సో ఎండ్ స్టార్టింగ్ ఇచ్చేస్తే మనకి క్రియేట్ అయిపోతుంది అనమాట హైపర్బోలా. ఓకే, అండ్ యూ కెన్ హ్యావ్ ది క్లోనిక్ వాల్యూ హియర్. క్లోనిక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే బై యూజింగ్ ది టూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం డ్రా చేయగలుగుతాం అనమాట. ఇఫ్ యూ సీ ఇక్కడ ఒక పాయింట్ డ్రా చేశాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను నేను. దెన్ అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను యూజింగ్ హియర్. మళ్ళీ ఒకసారి డ్రా చేశాను నేను. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ లైన్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. దెన్ ఈ టూ లైన్స్ని కనెక్ట్ చేస్తూ నాకు ఒక క్లోనిక్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. లైక్వైజ్ యూ కెన్ మేక్ దిస్ lines. Okay, so this is nothing but a clonic, and as for now all the tools in this profile toolbar is completed, right? అన్ని టూల్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. బై ఇక్కడ మనకు ఒక్కటే ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొఫైల్ టూల్ బార్ అనేది ఒకటి ఉంది. బై యూజింగ్ దిస్ ప్రొఫైల్ టూల్ బార్ యూ కెన్ మేక్ ద నెంబర్ ఆఫ్ కంటిన్యూటీ డ్రాయింగ్ అనేది మనం ఈ ప్రొఫైల్ టూల్ బార్ యూస్ చేసి మనం డ్రా చేయొచ్చు. So if I'm selecting the point here and make the second point, then we can make the line vertically or inclined, or else you can make this point to be this point. E point నుండి ఈ పాయింట్ నాకు ఒక సర్కిల్ కావాలి. దెన్ ఐ కెన్ గివ్ ద సర్కిల్ వాల్యూ, ఆర్ ఎల్స్ నాకు ఇక్కడ నుండి ఒక 3 పాయింట్ ఆర్క్ అనేది కావాలి. దెన్ ఐ కెన్ గివ్ ద 3 పాయింట్ ఆర్క్ హియర్ ఆల్సో. ఇక్కడ నుండి నాకు ఇక్కడ వరకు 3 పాయింట్ ఆర్క్ అనేది కావాలి. By using these 3 points only, you can manage by to draw the 3 point arc, right? Again, it will come to the this line value వచ్చేస్తుంది. You can make this horizontal line or vertical lines. So horizontal lines, vertical lines, inclined lines ఎట్లా కావాలంటే మనకి అలాగా డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవచ్చు. By using the coordinates also you can make them, right? Is it clear? So అర్థమైందండి. సో వెన్ ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది ప్రొఫైల్ అనేది ఒక్కసారి క్లిక్ చేస్తే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఎస్కేప్ బటన్ క్లిక్ చేయొచ్చు. డబుల్ ఎస్కేప్ బటన్ క్లిక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ యూ కెన్ inactive this ప్రొఫైల్ అనేది మనం ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీథింగ్ మనం నెంబర్ ఆఫ్ బాడీస్ అనేవి డ్రా చేయాలి, సో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేవి డ్రా చేయాలి. సో ఒకసారి డ్రా చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ డ్రా చేయాలి అంటే ఇట్ విల్ కన్జ్యూమ్ టైం, రైట్? సో వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు రిపీటెడ్ దిస్ రెక్టాంగిల్స్ అనేవి రిపీటెడ్గా నేను డ్రా చేయాలనుకుంటే there you have to do one thing, right? What is that? You have to double click on this. Double click cheyangane you can make a number of rectangles.
మళ్ళీ మనకి ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ మనం ఇక్కడ యాక్టివ్ చేసుకోవాల్సిన పని లేదు. లైక్వైజ్ ఎనీథింగ్ విల్ బి డబుల్ క్లిక్ చేసేసి మళ్ళీ మనం డ్రా చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, అలా మనం డ్రా చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా అలా డ్రా చేసుకోవచ్చు. సో హియర్ సో ఇక్కడతో మన ప్రొఫైల్ టూల్ బార్ అనేది కంప్లీట్ అయిపోయింది. దేర్ యూ కెన్ హ్యావ్ దిస్ ఆపరేషన్ టూల్ బార్. సో ఆపరేషన్ టూల్ బార్ విల్ టేక్ టైమ్. సో ఆపరేషన్ టూల్ బార్లో వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా కార్నర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్నర్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్నర్స్. సో హియర్ ఇట్ ఈస్ అ ఫస్ట్ trim first element and no trim option. There is a second line trim option, construction line trim, and the construction line no trim. So based on our application we can use them. Likewise different applications are there, so అలాగా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ we have చాంఫర్ హియర్. చాంఫర్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాంఫర్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కార్నర్లో ఎలాగైతే ఉందో, సో కార్నర్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్లెట్ అనమాట. సో అలాగే మనకి ఇక్కడ కూడా ట్రిమ్ ఫస్ట్ ఎలిమెంట్, నో ట్రిమ్ ఎలిమెంట్, స్టాండర్డ్ లైన్ ట్రిమ్ అండ్ కన్స్ట్రక్షన్ లైన్ ట్రిమ్. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ అండ్ దీస్ టూల్స్? సో దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాని గురించి. అండ్ you have another tool in the operation toolbar. Operation toolbar lo relimitations అని ఉంది. సో దిస్ విల్ బి టుమారో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. అండ్ అగైన్ you have another thing that is nothing but the transformation tools అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో అండ్ you have the projection 3D element here. Projection 3D element అనేది పార్ట్ డిజైన్లో యూజ్ అవుతుంది. సో పార్ట్ డిజైన్లో యూజ్ అవుతుంది, ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ దిస్ టు బి ప్రొడక్షన్ టూల్ బార్. సో ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. వేరాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పార్ట్ డిజైన్ అండి. పార్ట్ డిజైన్ రిఫరెన్స్ ఎలిమెంట్ కింద తీసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆల్ ఆర్ టు బి డిస్కస్డ్ టుమారో ఇట్సెల్ఫ్. ఓకే, టుమారో మనం డిస్కస్ చేసుకుందాం. యాజ్ అ క్లియర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యాయి కదండి? ఇక్కడ దాకా చెప్పిన టూల్స్ అన్నీ అర్థమైనాయి కదా? ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ ప్రొఫైల్ టూల్ బార్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, ప్రొఫైల్ టూల్ బార్స్ మీరు డ్రా చేసినప్పుడు మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ఈజీగానే ఉంటుందండి. while you are not ప్రాక్టీస్ చేయకుండా మీరు ఈ హైపర్బోలా తీసుకున్నారు అనుకోండి, హైపర్బోలా ఎలా డ్రా చేయాలో అర్థం కాదు. ఆర్ఎల్స్ ఇక్కడ లైన్ ఉంది, సో ఈ లైన్ ఈ బైసెక్టింగ్ లైన్ ఉంది కదా, ఈ బైసెక్టింగ్ లైన్ ఎట్లా డ్రా చేస్తారండి మీరు? సో ఇప్పుడు నేను ఒక లైన్ ఈ రెండు లైన్స్ నేను డ్రా చేయాలి. సో బైసెక్టింగ్ లైన్స్ కూడా నార్మల్ లైన్స్ లాగా మీరు డ్రా చేయాలంటే కుదరదు. ఇక్కడ బైసెక్టింగ్ లైన్స్ నేను సెలెక్ట్ చేసి నేను డ్రా చేయాలంటే కుదురుతుందా? వేరాస్ ఇట్ హ్యాస్ సర్టైన్ లిమిటేషన్స్. మనకి ఒక కమాండ్ ఇవ్వాలి దానికి ఏ కమాండ్ ఇవ్వాలి? సో యూ హ్యావ్ టు గివ్ ద ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని మనం ఇవ్వాలి. ఈ లైన్ ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దీస్ లైన్ ఆల్సో. ఈ రెండు లైన్స్ క్లిక్ చేస్తేనే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, ఆర్ ఎల్స్ మనకి క్రియేట్ అవ్వదు, రైట్? వెన్ యూ ఆర్ ప్రాక్టీసెస్ దీస్, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటాయి. ఓవరాల్గా వినేసి వదిలేస్తే మీకు అర్థమవునో అరవదు, మళ్ళీ మీరు చూసినా కానీ ఏం అర్థం అవ్వదు. సో నిన్న చెప్పింది ఈరోజు చెప్పింది ప్రాక్టీస్ చేయండి. రేపు వీడియోస్ అన్ని మీకు మార్నింగ్ టైంలో మీకు పంపిస్తాను. ఓకేనండి? అర్థమైందండి? ఓకే, సో ఈరోజుతో సెషన్ ఎండ్ చేసేద్దాం ఇక్కడితో. సో దెన్ టుమారో we can discuss about the operation toolbars, and operation toolbars అయిపోతే
కొన్ని డయాగ్రామ్స్ కూడా డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఈ ఆపరేషన్ టూల్ బార్ చెప్పేస్తే sir. మీకు స్కెచర్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్కెచర్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ద స్కెచర్ మాడ్యూల్లో కొన్ని డయాగ్రామ్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ఎలా డ్రా చేయాలో కూడా చెప్తాను. దెన్ యూ కెన్ మేక్ ప్రాక్టీస్ ఆన్ దట్. ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు పీడిఎఫ్ పెడతాను. ఆ పీడిఎఫ్లో ఉన్న డ్రాయింగ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. స్కెచర్ మాడ్యూల్ ఎంత బాగా ప్రిపేర్ అయితే దాంట్లో మీ పార్ట్ డిజైన్ అంత బాగా డ్రా చేయగలుగుతారు. ఓకే ఓకే యాజ్ ఐఎమ్ క్లియర్ అర్థమైందండి? అర్థమైంది సార్. ఓకే ఒక డౌట్ ఉంది లీవ్ ద సెషన్. అడగండి. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ అడగండి. సార్. ఉంది కదా సరిగ్గా ఉంది సార్. దాని షెడ్యూల్ ఏమైనా చెప్పండి. అర్థం కావట్లేదు. వాయిస్ కట్ అవుతుందండి మీది దుర్గా ప్రసాద్ గారు. మెనూ బార్ లో టూల్ ఉంది కదా సార్. యా మెనూ బార్లో టూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే టూల్స్ అనేవి ఉన్నాయి. గో హెడ్ ఆర్ఎల్స్ యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. చాట్ బాక్స్లో టైప్ చేయండి మీరు మీ డౌట్ ఏంటి అనేది. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. సో టూల్ ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటారా మీరు? ఓకే నిన్న చెప్పింది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఆర్ఎల్స్ ఓకే సో హియర్ యూ హ్యావ్ ద టూల్ ఆప్షన్స్ రైట్. టూల్ ఆప్షన్స్ ఉంది కదా. సో టూల్స్ సో ఇట్ ఈస్ అ మెనూ బార్. మెనూ బార్లో వచ్చేసి మనకి స్టార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఫైల్స్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్ అండ్ టూల్స్ రైట్. టూల్స్ అనేవి ఉన్నాయి. సో వీటిల్లో వచ్చేసి మనకి స్టార్ట్ మెనూలో వచ్చేసరికి మనకి ఇక్కడ నేను షార్ట్ కట్స్ అనేవి పెట్టుకున్నాను. ఈ షార్ట్ కట్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను ఒకసారి. ఇప్పుడే క్లియర్ చేసేస్తాను. దేర్ యూ హ్యావ్ ద టూల్స్ హియర్. టూల్స్లోకి వెళ్ళేసి మనం ఆప్షన్స్లోకి వెళితే the dialog box will be open and you have to change here. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళాలి. దేర్ యూ హ్యావ్ ద పెర్ఫార్మెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్కిల్స్ని మనం మినిమైజ్ చేసుకోండి. ఓకే సో 3D యాక్యురసీ అండ్ 2D యాక్యురసీ. సో యాక్యురసీ ఈజ్ గోయింగ్ టు బి 0.01 అనేది పెట్టుకోండి. డిఫాల్ట్గా పెట్టేసుకోండి. బికాజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ చేంజింగ్ దిస్ వాల్యూస్, ఈ వాల్యూస్ అనేది చేంజ్ చేయలేదు అంటే ఇట్ విల్ షో దట్ అవి పాలిగాన్స్ రూపంలో మనకి చూపిస్తుంది అనమాట. సర్కిల్స్ ఎక్కడైనా డ్రా చేస్తే మనకి పాలిగాన్స్ రూపంలో చూపిస్తుంది. యాక్యురసీ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. సో దెన్ హియర్ విజువలైజేషన్. సో విజువలైజేషన్లో మనకి డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో కావాలి. సో ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ దిస్ బ్యాక్గ్రౌండ్ టు బి గ్రీన్ కలర్, బ్లాక్ కలర్లో కావాలనుకుంటున్నాను, ఆల్సో వైట్ కలర్లో కావాలి. సో ఏదో ఒక కలర్ చూస్ చేస్తున్నాను చూడండి. దెన్ ది ఎంటైర్ స్క్రీన్ విల్ బి చేంజ్ టు ఇట్స్ బ్లాక్. ఇది మనకి అంత నీడెడ్ కాదు కాబట్టి నేను చెప్పలేదు. దేర్ ఐ కెన్ మేక్ దిస్ టు బి నార్మల్ బ్లూ కలర్లోకి మార్చేస్తాను. ఓకే దెన్ అగైన్ గో టు ఆప్షన్స్లోకి వెళితే మీకు డిస్ప్లేలోనే డిస్ప్లే కాదు. సో పారామెట్రిక్ అండ్ మెజర్మెంట్స్ ఉంది కదా. సో జనరల్లో పారామెట్రిక్ అండ్ మెజర్మెంట్స్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేయగానే మీకు యూనిట్స్, స్కేల్స్ అనేవి కనిపిస్తాయి. దేర్ యూ కెన్ సెలెక్ట్ ద యూనిట్స్ హియర్. యూనిట్స్లో మనం ఏం చేయాలి అంటే యూ కెన్ సెలెక్ట్ ద మిల్లీమీటర్స్ ఉంది. మిల్లీమీటర్స్లో సెలెక్ట్ చేయండి. ఆర్ ఆల్సో ఇఫ్ యూ డ్రాయింగ్ విత్ ఇంచెస్లో మీరు డ్రా చేయాలి అని whereas a client ask that everything will be ఇంచెస్లో కావాలి నాకు అని చెప్పేసి అడిగారు అనుకోండి. దేర్ యూ కెన్ సెలెక్ట్ ద ఇంచెస్లోనే సెలెక్ట్ చేసి మీరు పెట్టుకోవాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద కమాండ్ దట్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ డ్రాయింగ్ టు బి ఇన్ ఇంచెస్ అని కమాండ్ ఇస్తేనే మీరు ఇది యూజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ ఇన్ మిల్లీమీటర్స్ ఓన్లీ.
మిల్లీమీటర్స్లోనే ఉంటుంది. సో లైక్వైజ్ బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు మిల్లీమీటర్స్లో కావాలా, మీటర్స్లో కావాలా, సెంటీమీటర్స్లో కావాలా, కిలోమీటర్స్లో కావాలా, ఇంచెస్లో కావాలా, ఫుట్స్లో కావాలా అనేది మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ దేర్ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళితే మీకు ఇక్కడ పార్ట్ డాక్యుమెంట్, జనరల్లీ పార్ట్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి. పార్ట్ డాక్యుమెంట్లో మీకు ఇక్కడ న్యూ పార్ట్ అనేది ఉంది కదా. సో ఈ న్యూ పార్ట్ అనేది డిస్ప్లే ద న్యూ పార్ట్ డైలాగ్ బాక్స్ అనేది తీసేసాను. డైలాగ్ బాక్స్ అనేది తీసేసి వెన్ ఐ క్లిక్ ఓకే హియర్ అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గో విత్ మెకానికల్ డిజైన్. స్కెచర్లోకి వచ్చేసాను అనుకోండి, డైరెక్ట్గా ఇట్ విల్ గో టు ద పార్ట్ డిజైన్లోకి వెళ్ళిపోతుంది. దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ గివింగ్ ద నేమ్ హియర్. నేను ఇక్కడ నేమ్ ఇవ్వడానికి కుదరదండి. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద పార్ట్ బాడీలోకి వచ్చాను అనుకోండి. పార్ట్ బాడీ క్రియేట్ చేసినప్పుడు కూడా పార్ట్ నేమ్ ఇవ్వడానికి కుదరదు నాకు. వైల్ ఏది చేంజ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు గో ఫర్ ద ఆప్షన్స్ హియర్. ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఐ హ్యావ్ టు గో ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ అండ్ గో ఫర్ ద పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళేసి పార్ట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళేసి దేర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ డిస్ప్లే ద న్యూ పార్ట్ అనేది ఉంది కదా. ఈ పార్ట్ అనేది క్లిక్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఓకే హియర్. ఓకే క్లిక్ చేస్తే దేర్ యూ కెన్ మేక్. సో ఇప్పుడు చూడండి మీకు మళ్ళీ, సో ఇక్కడ నేను స్కెచర్లోకి పెట్టగానే మళ్ళీ ఇక్కడ నాకు న్యూ పార్ట్ బాడీ అనేది నేమ్ అడుగుతుంది. సో లైక్ వైజ్ యూ హ్యావ్ టు మేక్ దట్. అది ఆప్షన్స్లో మీరు క్రియేట్ చేసుకోవాలి. అండ్ దెన్ పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే అగైన్ పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిస్ప్లే వెళ్ళండి. డిస్ప్లేలోకి వెళితే మీకు యాక్సెస్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో యాక్సెస్ సిస్టమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సీ హియర్ ద యాక్సెస్ సిస్టమ్ నాకు మినిమల్లో పెట్టుకున్నాను. దేర్ యూ కెన్ సీ ఇది ఓకే చేశాను. ఓకే చేయగానే నాకు యాక్సెస్ సిస్టమ్ పెరిగిందా తగ్గిందా, సో సైజ్ ఈజ్ డిక్రీసింగ్ హియర్. సో ఇప్పుడు మీకు కనిపించట్లేదు మళ్ళీ. సో నేను దాన్ని ఏం చేస్తానంటే పెంచుకుంటాను. సో వెన్ ఐ ఇంక్రీజింగ్ ది సైజ్ వాల్యూ ఫ్రమ్ 1 to 19, it is increasing, right? ఇది ఇంక్రీజ్ అవుతుంది. whereas the screen is not increasing. So interface అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓన్లీ ది సైజ్ ఈజ్ ఇంక్రీజింగ్, రైట్? అలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ కస్టమైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో వేర్ యూ కెన్ కస్టమైజ్ ఆల్ దీస్ థింగ్స్. టూల్స్ అనేవి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ see here for this workbench. So this is the part design workbench, right? Part design workbench lo customize an option and click చేస్తాను. It is going to be just wait a minute. So here you can see the start menu లో ఇందాక మీరు చూడంగానే నాకు స్టార్ట్ మెనూలో కొన్ని ఫేవరెట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇఫ్ నాట్ నాకు అవసరం లేదనుకోండి, సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దిస్ అసెంబ్లీ డిజైన్ అనేది క్లిక్ చేసి నేను ఇది పంపించేసాను. ఇది కూడా నేను పంపించేసాను. దీన్ని కూడా ఇది పంపించేసాను. దీన్ని కూడా ఇది పంపించేసాను. ఇవన్నీ ఇవన్నీ మనకు అవైలబుల్ అయ్యే మాడ్యూల్స్ అన్నమాట. దెన్ క్లోజ్ చేసేసాను. దెన్ యూ కెన్ సీ హియర్ స్టార్ట్ మెనూ కొట్టగానే నాకు ఇంతకుముందు వచ్చినట్టు ఇక్కడ నాకు స్టార్ట్ మెనూలో ఏవైతే నేను షార్ట్ కట్స్ పెట్టుకున్నానో అవి యాడ్ అవ్వలేదు. సో బికాజ్ ఐఎమ్ డిలీటెడ్ ఆల్ మై ఫేవరెట్స్ అనే డిలీట్ చేశాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ టూల్స్లోకి వెళ్ళేసి మళ్ళీ కస్టమైజ్లోకి వెళ్ళాలండి. కస్టమైజ్లోకి వెళ్ళేసి నేను క్లిక్ చేయగానే మళ్ళీ డైలాగ్ బాక్స్ ఓపెన్. స్టార్ట్ మెనూలో మళ్ళీ నాకు కావాల్సింది అసెంబ్లీ డ్రాయింగ్ కావాలి. సో దెన్ అసెంబ్లీ డ్రాయింగ్ క్లిక్ చేసి దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఫేవరెట్స్ ఆప్షన్లోకి పంపించాను. దెన్ క్లిక్ ఆన్ క్లోజ్. ఇక్కడ క్లోజ్ చేసేసరికి మళ్ళీ ఇక్కడ చూడండి అసెంబ్లీ డ్రాయింగ్ అనేది ఫేవరెట్స్లోకి యాడ్ అయిపోయింది. వేర్ యూ కెన్ హియర్ ఇట్ ఈస్ ద ఫేవరెట్ ఆల్సో పార్ట్ డిజైన్ అని ఉంది కదా.
సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి అసెంబ్లీ డ్రాయింగ్ అనేది వస్తుంది. సో here also you can select them. So if I'm going to add uh, more things, more నాకు ఇంకా ఎక్కువ కావాలి, సో వేర్ ఐ హ్యావ్ టు చూస్ దెమ్ ఫ్రమ్ దిస్ పాయింట్. డిఎంఓ కైనమాటిక్స్ అనేది కావాలి నాకు. సో ఐఎమ్ డూయింగ్ దిస్ డిఎంఓ కైనమాటిక్స్ అండ్ సర్ఫేస్ కావాలి, పార్ట్ డిజైన్ కావాలి, రైట్. పార్ట్ డిజైన్ ఉంది కదా, పార్ట్ డిజైన్ క్లిక్ చేసి ఇక్కడ కమాండ్ ఇచ్చాను. దెన్ యూ కెన్ ప్రాసెస్ హియర్. అండ్ షీట్ మెటల్ కూడా కావాలి, షీట్ మెటల్ డిజైన్. సో ఇది కూడా నాకు కావాలి కాబట్టి నేను అక్కడ ఇచ్చేసాను. సో జనరేటివ్ షీట్ డిజైన్, సో జనరేటివ్ షేప్ డిజైన్ అండ్ జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్. సో షీట్ మెటల్ డిజైన్ కావాలి, జనరేటివ్ షేప్ డిజైన్ కావాలి. సో వెరాజ్ నాకు షీట్ మెటల్ డిజైన్ అనేది అవసరం లేదు, దేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హియర్. సో స్కెచర్ అనేది కూడా కావాలి, సో స్కెచర్ అనేది కూడా నేను ఇచ్చాను. సో when I close it, and here I can when I go to start menu లోకి వెళ్ళగానే నాకు ఇక్కడ షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ అయినాయి. or else you can choose from these shortcuts also. సో ఇక్కడ నేను స్కెచర్ మాడ్యూల్లో ఆర్ అసెంబ్లీ మాడ్యూల్ ఆర్ జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్ లోకి వెళ్ళాలి. షీట్ మెటల్ డిజైన్ క్లిక్ చేయగానే ద ఇంటర్ఫేస్ విల్ బి చేంజ్ టు షీట్ మెటల్. సో ఇక్కడ నుండి నేను పార్ట్ డిజైన్ లో డైరెక్ట్లీ యూ కెన్ గో విత్ ద పార్ట్ డిజైన్, రైట్. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ మళ్ళీ కస్టమైజ్కి వెళ్ళేసి హ్యావ్ ద టూల్ బార్లోకి వెళ్ళేసి రిస్టోర్ ఆల్ కంటెంట్స్ అని కొట్టేస్తే అండ్ రిస్టోర్ పొజిషన్స్ అని కొట్టేస్తే ఎవ్రీథింగ్ దట్ విల్ బి గోస్ టు ది డాకింగ్ ఏరియా. సో డాకింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ డాకింగ్ ఏరియాలోకి మనకి టూల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. if any chance the tool is missing in this thing, we can come here and restore all the contents and restore the positions. Restore positions మనం restore contents అని కొట్టేస్తే క్లిక్ చేస్తే మనం ఓకే అయిపోతుంది. అండ్ వీ హ్యావ్ కమాండ్స్ హియర్. కమాండ్స్ అనేవి మనం ఇవ్వచ్చు అండి. సో షార్ట్ కట్స్ అనేవి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు here you can see here view toolbar లోకి వెళ్ళేస్తే మీకు all commands. సో వ్యూ టూల్ బార్ లో నాకు ఇక్కడ హైడ్ అనే ఆప్షన్ నాకు కావాలి. హైడ్ అండ్ షో. సో హైడ్ అండ్ షోకి నేను ఏం చేస్తానంటే షార్ట్ కట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. there you have to click on the hide and show on the properties లోకి వెళ్తే నేను ఆల్రెడీ ఇక్కడ షార్ట్ కట్ అనేది క్రియేట్ చేసి ఉంచాను. సో హియర్ ఐ కెన్ గివ్ ద స్పేస్ వాల్యూ. సో ఇక్కడ రీసెట్ కొట్టేస్తాను, చూడండి. రీసెట్ కొడుతున్నాను. హైడ్ అండ్ షోకి ఏం చేయాలి అంటే నేను స్పేస్ బార్ని నేను ఇస్తున్నాను. స్పేస్ బార్ ఎలా ఇవ్వాలండి? సో ఇక్కడ కంట్రోల్ ఇవ్వచ్చు, షిఫ్ట్ ఇవ్వచ్చు. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ఇచ్చాను అనుకోండి. ఈ మూడు యూజ్ చేస్తేనే, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ఇస్తేనే నాకు ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ అనేది హైడ్ చేయాలి అంటే పాసిబుల్ అవుతుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ సీ హియర్, యూ కెన్ చెక్ దిస్. మీరు ఒకసారి ట్రై చేయండి, దీన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో కమాండ్స్లోకి వెళ్ళేసి యూ హ్యావ్ టు గో ఫర్ ద వ్యూకి వెళ్ళేసి మనం అక్కడ హైడ్ అండ్ షో అని ఉంటుంది. హైడ్ అండ్ షోకి వెళ్ళండి. సో దేర్ యూ కెన్ సెలెక్ట్ ద కంట్రోల్. రీసెట్ కొట్టండి ఫస్ట్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ కంట్రోల్ కొట్టేసాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ కంట్రోల్ కొట్టేసి నేను దీన్ని క్లోజ్ చేసాను. కంట్రోల్ పెట్టి క్లోజ్ చేయగానే ఇఫ్ ఇది సెలెక్ట్ చేసి నేను కంట్రోల్ కొట్టాను అనుకోండి, సెలెక్ట్ చేసి కంట్రోల్ కొట్టాను అనుకోండి, దెన్ ఇట్ విల్ చేంజ్ అనమాట. ఇట్ విల్ సో సారీ అనుకోవట్లేదు, చెప్తాను మీకు. యూట్యూబ్ బార్లోకి వెళ్ళేసి హైడ్ అనే ఆప్షన్ ఉంది. సో సో ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే స్పేస్ ఇస్తానండి. స్పేస్ బార్ ఉంది కదా,
డిఫరెంట్ కమాండ్స్ మీరు ఏ కమాండ్ అయినా ఇవ్వచ్చు అండి, ఏ కమాండ్ అయినా ఇవ్వచ్చు. స్పేస్ బార్ నేను ఇస్తున్నాను, స్పేస్ బార్ ఇచ్చి యాడ్ కొడతాను. సో అలిగేటర్స్ యాడ్ అయిపోయింది. సో క్లోజ్ చేసేయండి. దెన్ యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ బార్ ఆల్సో. సో ఇక్కడ నేను ఇది ఇచ్చాను కదా. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ స్పేస్ బార్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని స్పేస్ బార్ క్లిక్ చేయగానే నాకు అక్కడ ఇది హైడ్ అయిపోయింది. సో సి మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్పేస్ బార్ ఇచ్చాను అనుకోండి, అన్హైడ్ అయిపోతుంది అట్లా. లైక్వైజ్ యూ కెన్ మేక్ దిస్ హైడ్ అండ్ షార్ట్ కట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ కంట్రోల్ ప్లస్ సంథింగ్ ఉండాలి, అలాగైతేనే అవుతుంది. ఓన్లీ కంట్రోల్ కొట్టేస్తే మీకు షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, you have to remember this also. And there are some shortcuts also there for using for file saving. It is control plus S, and undo key control plus Z, and redo key control plus Y. So note down these things. కంట్రోల్ ప్లస్ వై అనేది మనకి ఎప్పుడైనా అండూ చేస్తాం అనుకోండి, మనం అండూ చేసిందని మళ్ళీ రీడూ చేయాలి, మళ్ళీ ఫ్రంట్కి రావాలి, బ్యాక్ వెళ్ళింది మళ్ళీ ఫ్రంట్కి రావాలనుకోండి, యూ కెన్ యూజ్ కంట్రోల్ ప్లస్ వై ఆప్షన్. అండ్ కంట్రోల్ ప్లస్ జెడ్ ఈజ్ అండు. మనం చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. సో ఇట్ ఈస్ యూజ్ టు ది కంట్రోల్ ప్లస్ జెడ్. అండ్ there are some other shortcut also there by using control plus U. That is control plus U means update. So here you can have the control plus update option is there, but by using the control plus U you can make the shortcut value of update. And control plus D is nothing but the duplicate. Control plus D అనేది duplicate కి shortcut అండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్ దిస్. నోట్ డౌన్ చేసుకున్నారా అవి షార్ట్ కట్స్ అనేవి? ఆల్ ఆఫ్ యూ ఉన్నారా? సెషన్లో ఉన్నారు మీరు? ఉన్నాం సార్, ఉన్నాం సార్. ఎస్ సార్, ఎస్ సార్ ఉన్నాను. దుర్గా ప్రసాద్ అండ్ డక్కు నాగవ. సో మీరు ఉన్నారు. ఓకే, సో అర్థమైంది కదండి. అవి నోట్ చేసుకున్నారా? షార్ట్ కట్స్ అనేవి నోట్ చేసుకున్నారా? సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను వాటి గురించి. సో టుడే we can end this session. Tomorrow we will discuss remaining things, operation programs గురించి చెప్తాను. ఓకే.